అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పంతొమ్మిదవ ప్రశ్న మనం స్టార్ట్ చేసుకున్నాం. కొంచెం చెప్పాను, ఆ కొంచెం మర్చిపోయినారో మరి ఇంకా మళ్ళీ, ఎందుకంటే వారం రోజులంటే 7 రోజులకి 7 మూళ్ళు తిన్నామో 7 2 సార్లు తిన్నామో కదా. అదంతా లోపలికి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యేప్పటికే మనకు చాలా కష్టమైంది. అంతకుముందు 4 రోజుల నాడు ఏం తిన్నారో కొంచెం చెప్పండి అంటే మనకు గుర్తుండి సాగుదు. 7 రోజుల కిందట ఏం పాఠం విన్నారో చెప్పమంటే ఎట్లా గుర్తుంటుంది చెప్పండి? ఇంపాసిబుల్. అందుకని మళ్ళీ ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని కదా. ఏమడిగాడంటే వాడు, ఈ ప్రపంచం ఆభాస అని మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు చెప్పినంతసేపు అవును ఆభాసే అని అనిపిస్తున్నది. కానీ ఏమా ఇంటికి పోగానే, ఇంటి దాకా అక్కర్లే, ఆ గేటు దాటగానే నా భార్యా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు అన్నీ సత్యం అనిపిస్తున్నాయి. మీరు చెప్పినంతసేపు పరమాత్మ సత్యమని, ఇదంతా ఆభాస అని మాకు తెలుస్తూనే ఉంది. జగత్తు అసత్యమని రూఢి కావడానికి నేనేం చెయ్యాలి? నేనేం చేస్తే ఇదంతా అబద్ధం అని నాకు తెలుస్తుంది? ఇది అబద్ధం కాదు, అబద్ధం అని తెలియడానికి అవకాశం లేదు. నిజంగా ఎప్పుడు తెలుస్తుందంటే చూడండి జాగ్రత్తగా, ఇది ప్రతిబింబము అని చెప్పాం. ప్రతిబింబం ఎప్పుడూ కూడా బింబం ఉండకపోతే కాదు, బింబంలో ఏముందో అది ప్రతిబింబంలో పడాలి కదా. బింబం ఎక్కడుంది అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే, ఇదైతే మీరు బింబం, అద్దంలో ప్రతిబింబం, ఇది మనకు బాగా తెలుసు. ఏమ్మా ఆ అద్దంలో ఏ అద్దంలోనో పడింది, ఇప్పుడు ఇదే అద్దం, అద్దం ఇదే, మీరందరూ ప్రతిబింబాలే. అయితే దీనికి ఒక బింబం ఉండాలి. ఆ బింబం ఎక్కడుంది అంటే, గత జన్మలో మనం ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఇచ్ఛా జ్ఞాన అనే 2 అవస్థలలో ఒక రూపాన్ని మనం కోరుకున్నాం. ఎందుకు కోరుకున్నామండి అంటే, ఎవడి వాసనకు అనుకూలంగా వాడది కోరుకుంటాడు. ఎప్పుడు? మరణ సమయంలో. ఎవరెవరు చనిపోయేటప్పుడు ఏ ఏ వాసనలతో చనిపోతారో ఆయా వాసనలతోనే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ బర్త్ తీసుకుంటారు కదా. ఏ ఏ వాసనలు అంటే, నువ్వు అక్కడ ఇచ్ఛా జ్ఞానం అనే 2 చోట్ల నీకు ఆ రూపం తెలిసిపోయింది.
అందుకని చచ్చిపోయేవాడెవ్వడు కూడా ఏం బాధపడడు. ఒకవేళ బాధపడ్డాడంటే ఈ శరీరాన్ని వదులుతున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళ బంధం నాకెంత ఉందో దానికోసం బాధపడతాడు. కానీ కొత్త ఇంటికి పోవడానికి ఎంత వాడు ఉత్సాహంగా ఉంటాడో, ఆ కొత్త ఇల్లు అంటే వాడి ఇచ్ఛా జ్ఞానంలో ఉన్న ఇల్లు, అది క్రియలో వాళ్ళ అమ్మ గర్భంలో ఉండగా వాడు తయారు చేసుకుంటున్నాడు. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటిది నామరూప క్రియలు అంటాం మనం. ఈ నామరూప క్రియ అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళాక తయారయ్యేది, ముందు తయారు కాలే. ఇప్పుడు మన రూపాలన్నీ కూడా ఆ ఇచ్ఛా జ్ఞానం ప్రకారం తయారైనవి. మన తల్లి గర్భంలో తయారైంది. మనం పుట్టేటప్పుడు ఇంతే పుట్టాం. వాసనకు అనుకూలంగా ఏ వాసనతో మనం పుట్టామో ఆ వాసనకు అనుకూలంగా, ఏ వాసనతో పుట్టామంటే నేను ఆవునైపోవాలని అనుకున్నాను, నేను పామునైపోవాలనుకున్నాను, నేను పక్షినైపోవాలనుకున్నాను. నా ఇష్టం. నేను చచ్చిపోయేటప్పుడు నా ఇష్టం వచ్చిన జన్మ కావాలనుకుంటా, మీ ఇష్టం ఏం కాదు. అలాంటప్పుడు ఆ శరీరం సంబంధించిన తల్లి గర్భంలో నేను పడాలి. ఏ తల్లి కడుపులో పడాలి అనేది కదా, అది మళ్ళీ పరమాత్మ లెక్క వేరే ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి నేను బాకీ ఉన్నానో కదా, వాళ్ళ గర్భంలోనే నేను పడాలి. వాళ్ళు నాకు బాకీ ఉన్నారు, నేను వాళ్ళకి బాకీ ఉన్నాను. ఎవరు ఏ తల్లి కడుపులో పడతారో తెలీదు. ఆ తల్లి కడుపులో పడ్డ తర్వాత మన శరీరం తయారవుతోంది. దేని ప్రకారం? అది క్రియ. మరి బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి అంటే, బయటికి వచ్చిన తర్వాత అది పెరిగింది. తల్లి గర్భంలో తయారైంది, బయటికి వచ్చిన తర్వాత పెరిగింది. అందుకే మనం ఇంత చిన్న పాపాయిగా ఉన్న మనం ఇంత పెద్దవాళ్ళమైనా. ఈ పెంచిన వాడు ఎవడు అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? పంచీకృతమైన పంచమహాభూతాలు. మనం పంచీకృతమైన పాంచభౌతికమైన శరీరం. ఈ శరీరాన్ని ఆ ప్రకృతి పెంచుతోంది. ఎందుకంటే మనం ఆహారం తీసుకోకపోతే మనం పెరగం. ఆహారం తీసుకుంటున్నాం, పెరుగుతున్నాం. అంటే మన లివింగ్ సెల్స్, మన సెల్స్ ఉన్నాయే, అవి నిర్మాణ క్రియ, విచ్ఛిన్న క్రియ అని రెండు పనులు జరుపుతాయి. నిర్మాణ క్రియలో మనం మెల్లమెల్లగా పెరుగుతాం. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మన శరీరంలో ఉన్న అణువులన్నీ చచ్చిపోయి కొత్త అణువులు పుడతాయి. అందుకని ప్రతి 7 ఏళ్ళకి మనలో మార్పు వస్తుంది. ఎవరైనా చూసుకోండి, నాకొక్కళ్ళకే కాదు, మీకు కూడా సేమ్ ఇదే. ఈ రకంగా మన శరీరం ప్రకృతి చేత పెంచబడుతోంది. అంటే ఈ జీవుడు, ఆ జగత్తు, ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఏమి జీవుడు ఏమిస్తున్నాడు, జగత్తు ఏం చేస్తోంది. ఆ జగత్తులో అటువంటివన్నీ పెరగడం కోసం జీవుడు పనిచేస్తున్నాడు. పొలంలో విత్తనాలు ఎవడేస్తున్నాడు? జీవుడు వేయాలి. ఎవడు దున్నుతున్నాడు? జీవుడే. ఎరువులు ఎవడేస్తున్నాడు? జీవుడే వేయాలి. ఎవడు కోస్తున్నాడు పంట? ఎవడు నూరుస్తున్నాడు? ఎవడు దాన్ని ఆహారం వండుతున్నాడు? ఇవన్నీ జీవుడు చేస్తాడు. అర్థమవుతోందా? చేసి ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే తింటున్నాడు. ఎవడు వండుకుంటున్నాడో వాడే తింటున్నాడు. తిన్నవాడు ఊరుకుంటున్నాడా? మళ్ళీ వాడికి కావలసిన శక్తిని మాత్రం తీసుకొని మళ్ళీ మిగిలిన విసర్జిస్తున్నాడు. ఆ విసర్జించినవి ఇంకొక జాతికి అవి ఆహారం అయిపోతున్నాయి కదా. మీకు అర్థమైందా? అంటే పుట్టే వరకు ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేది నా వంతైతే, పెరగటం అనేది ఆ మూడిటితో నేను పుట్టాను. పుట్టిన నన్ను ఏం చేస్తున్నాడు అంటే ఎవడో ఒకడు పెంచాలి. పెంచాల్సిన వాడు విష్ణువు అంటున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. పెంచేవాడెవడు? నన్ను విష్ణువు. పుట్టించేవాడెవడు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు అంటే, నాకెప్పుడు సంకల్పం కలిగిందో ఆ సంకల్పం ప్రకారం తల్లి గర్భంలో నుంచి ఆయా పదార్థాలను లాక్కుని నన్ను నేను పుట్టించుకుంటున్నా. నన్ను నేను
తల్లి గర్భంలో ఎవడో వచ్చి తయారు చేయలే, నా ఎముకలు కండరాలు ఎవడు ఫిట్ చేయలే, ఏ ఇంజనీరు లోపలికి పోవడానికి వీల్లేదు. నా శరీరాన్ని నేను తయారు చేసుకున్నా. అప్పుడు నా పేరేమిటి? సృష్టికర్త్రి. సృష్టిని నేను చేసుకున్నాను. ఎవరు చేశారు? బ్రహ్మరూప. సృష్టి చేస్తున్నప్పుడు నేను బ్రహ్మను. సృష్టి చేస్తున్నప్పుడు అంటే నా శరీరాన్ని నేను తయారు చేసుకునేటప్పుడు ఎవరు చేసుకుంటున్నారు? ఒక శక్తి తయారు చేస్తోంది. ఆ శక్తి సృష్టికర్త్రి. కర్త అనలే. ఆ కర్త్రి ఎవరు అంటే బ్రహ్మరూప. ఆ బ్రహ్మగారి పని అయిపోయింది. ఏమైపోయింది అంటే నేనుకు ఒక నాదిని తయారు చేసి నన్ను ఈ ప్రపంచంలోకి పంపించేశాడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మగారు సృష్టించడం అయిపోయింది. మనం అనుకుంటాం బ్రహ్మగారు ఎక్కడో సృష్టించి నన్ను ఇక్కడికి పడేశారు. అక్కడ కాదు. బ్రహ్మగారు నువ్వు ఎక్కడ నిన్ను ఎవరు తయారు చేస్తున్నారో అప్పుడు నీలో ఉన్న శక్తే బ్రహ్మగారు. తర్వాత నన్ను పోషించాలి. పోషించే కార్యం ఎవరికి ఇచ్చాం? విష్ణువుకి ఇచ్చాం. విష్ణువు ఎక్కడున్నాడు అంటే ఎవడైతే పొలంలో దున్నాడో, ఎవడైతే పొలంలో విత్తనాలు వేసాడో, ఎవడు రైతు? ఒక మనిషేనా కదా. ఎవడు ఆ ధాన్యాన్ని కోసాడో, ఎవడు ఆ కలుపు పీకాడో, ఎవడు ఆ ధాన్యాన్ని మళ్ళీ నూర్చాడో, ఎవడు దాన్ని మిషన్లో ఆడించాడో, ఎవడు అన్నం వండాడో, వీళ్ళందరూ బతికిన మనుషులు, చచ్చిన వాడు కాదు. అప్పుడు వాళ్ళందరూ ఏమవ్వాలి? విష్ణువులు కావాలి. కాబట్టి నేను తినే ఆహారాన్ని నాకు పెట్టి నన్ను పోషిస్తున్న వాడెవడు? అప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి. గోవిందుడుగా ఎవరున్నారు అంటే గోప్త్రి, రహస్యంగా ఉన్న గోవిందుడు. చాలా జాగ్రత్తగా వినండి. రహస్యంగా ఉన్న గోవిందుడు అంటే పైకి వెంకటేష్ లాగా, రవిలాగా, భరత్ లాగా కనిపిస్తాడు. ఆ పొలం దున్నేవాడు వాడు భరత్ కాదు, వాడు రవి కాదు. అంటే వీళ్ళందరూ ఎవరందరూ? ఆ అన్నం నా నోటికొచ్చేదాకా ఎవడైతే విత్తనం వేసి, ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు అయితే వాళ్ళకి 4 చేతులు లేవు కదండి. అందుకే గోప్త్రి, రహస్యంగా ఉండి వాళ్ళల్లో ఉన్న ఒక శక్తి. ఒక మనిషిలో ఒక శక్తి ఉంటుంది. పొలానికి పోయేటప్పుడు ఆ శక్తి మీకు కనిపించదు. ఆ పొలంలోకి వెళ్ళిన రైతు ఆ ఎద్దులతో సమానంగా నడుస్తూ ఆ విత్తనాలు ఒక్కొక్కటి నాటుకుంటూ ఉంటే మీరు అడగచ్చు, విత్తనాలు ఆ మొక్కలు వరి నాట్లకు వెళ్తారు కదా అమ్మాయిలు, ఆడవాళ్ళు కూడా నాట్లు వేస్తారు కదా. మీరు గోప్త్రి గోవింద రూపిణి విష్ణువే నాట్లు వేస్తాడు అంటున్నారంటే లోపల ఎవరైతే చైతన్యం, అమ్మాయిలు ఆ కలుపు మొక్కలు అవన్నీ తీసి నాట్లు వేస్తారు కదా, మరి విష్ణు వేస్తాడు అంటున్నారంటే అమ్మాయిలు అబ్బాయిలు అని మీకు కనబడుతున్నారు. కానీ మనలో ఉన్నటువంటి జీవ శబ్దం ఎవడికి ఉందో వాళ్ళందరూ విష్ణువులు. వాళ్ళు మనుషులుగా ఉంటారు. వాళ్ళలో ఉన్న శక్తి బయటకు వచ్చి వెయ్యాలి. కలుపు తీయాలన్నా, నారు పోయాలన్నా వంగి ఆ మొక్కల్ని పెట్టాలి. ఏమ్మా? గోప్త్రి, రహస్యంగా ఉండి గోవిందుడు ఆ పని చేస్తాడు. గోవిందుడు మగవాడు కాదు, అందుకే గోప్త్రి అన్నారు కదా. రహస్యం ఎందుకు అంటే లోపల విష్ణువు ఉన్నాడు. అది తెలియకుండా వాడు వేరే పేర్లతో మనిషిలాగా పిలువబడుతూ ఉన్నాడు. సంహారిణి చచ్చిపోయేటప్పుడు రుద్రరూపి. అదేమిటండి, ఈశ్వరుడు కదా వచ్చి చంపాలి? కాదమ్మా,
నీకు ఏ క్యాన్సరో ఏ రోగమో, ఒక రోగం వచ్చి చచ్చిపోయినాడు అంటారు. ఎవరైనా ఊరికే చచ్చిపోయినాడు అనరు. ఎవరన్నా చచ్చిపోయారంటే ఏమైంది అంటారు. ఏదో అవ్వాలి కదా, ఏదో అవ్వకపోతే ఎప్పుడు చావడు. ఆ క్షణానికి ఏదో అయింది. ఆ ఏదో అయింది ఏమిటంటే ఆ రోగరూపంగా ఆ శక్తే విజృంభించింది. అర్థమైందా? అది సంహారిణి. ఈ 3 పనులు చేస్తున్నది అమ్మవారే, అయ్యవారు కాదు. మొన్ననే మీకు చెప్పాను, లలితలో ఆ మాటే చెప్పారు. ఇది రహస్యంగా జరుగుతున్న విషయం. ఇది నీకు తెలియకపోబట్టి నువ్వు ఈ ప్రపంచం ఆభాస అంటే నమ్మటం లేదురా. గోప్త్రి గోవిందరూపిణి అంటే రహస్యంగా ఎవరైతే ఈ పని చేస్తున్నారో, రహస్యంగా అంటే నీకు తెలియకుండా ఎవడో చేస్తున్నట్టుగా ఉంటున్నది, నిజంగా రాముడు వేషం వేసుకున్నట్టుగా ఉన్నది, కానీ లోపల రహస్యంగా ఉన్నవాడు అరుణ్ గోవింద్. మీకు అర్థమై ఆ మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. రాముడు చేస్తున్నాడు అంటారు, రాముడు కాదు వాడు. కళ్ళు కూడా అరుణ్ గోవిలువే, చేతులు కూడా అరుణ్ గోవిలువే, శరీరం కూడా అరుణ్ గోవిల్దే కదా. పని చేస్తున్నది కూడా అరుణ్ గోవిలే, కానీ మనకెలా కనపడుతున్నాడు? ఇప్పుడు గోప్త్రి అంటే అర్థం తెలిసిందా? అందుకని అంటున్నాడు, చక్కగా వివరించినప్పుడు మాత్రమే జగత్తు అసత్యమని నీకు తోస్తుంది. నేను చెప్పినప్పుడు శ్రవణం మాత్రమే చేశావు, ఆ సమయానికి అది సత్యమని నీ బుద్ధి అంగీకరించింది. అందుకే శాస్త్రం మననం చేయమంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. కిందసారి చెప్పిందే మళ్ళీ చెబుతున్నా. అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మసభలో గురువు నీచే ఒప్పించాడు. నేను బ్రహ్మమును ఎలా అవుతాను అని ఆలోచించడాన్ని మననం అంటారు. గురువుగారు నువ్వు బ్రహ్మమురా, తత్వమసి మహావాక్యం చెప్పి అది నువ్వేరా అని చెప్పారు. ఆయన్ని నేను అడగలేకపోయినాను, నేను దేవుణ్ణి ఎట్లా అవుతానండి అని నేను అనలేకపోయినాను కదా. కానీ నాకు ఆలోచన రావాలి, దేవుణ్ణి అయితే నేనంతా సృష్టించాలి కదా. నువ్వు చాలా సృష్టిస్తున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి త్రయో స్వప్నాహ అన్నప్పుడు అట్లసు నువ్వు అన్నీ చాలా సృష్టిస్తావు. జాగ్రత్త అవసరం కూర్చుని ఇమాజినరీ ఫీల్డ్ అంతా ఏంటి, నీ సృష్టి కాదా? నువ్వు కళ అంటే నీకు అర్థమేమిటమ్మా? ఇందాక అడిగిన అమ్మాయికి చెప్తున్నా, కళ అంటే నీ ఉద్దేశంలో ఏమిటమ్మా? కళగంటున్నప్పుడు నువ్వెవరో నీకు తెలియకపోవడం, అవునా కాదా? ఎవరికన్నా కళ వచ్చినప్పుడు నేను కలగంటున్నాను అన్న జ్ఞానం ఉందా? నేను కళను అయిపోయినాను అన్న జ్ఞానం ఉంది, అవునా కాదా? నేను కలగంటున్నానని తెలీదు. నేను ఒక మనిషిని, నేను మంచం మీద పడుకుని ఉన్నాను, నేను కళను చూస్తున్నాను అని అనుకోవటంలా, లేచిన తర్వాత నాకు కళ వచ్చింది అంటున్నాడు కదా. అంటే నిన్ను నువ్వు మర్చిపోయిన స్థితి. మరి సుషుప్తిలో నీ జ్ఞాపకం ఉందా? నేను నిద్రపోతున్నాను అని, అది కూడా అజ్ఞానం, నాకేం తెలియదు అంటున్నావే, అది కూడా నువ్వు మర్చిపోయిన స్థితి. నువ్వెవరో నీకు తెలియని స్థితి. మరి ఇప్పుడండి నాకేం బాగానే ఉన్నా కదా, నాకు 2 స్వప్నాలు తెలుసండి అమ్మాయి, నీకు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటే, ఇప్పుడు కూడా నువ్వెవరో నీకు తెలియకుండా నేను భరతునని, నేను భానుమతినని వ్యవహారం చేస్తున్నావు. ఇది స్వప్నమే. ఈ స్వప్నం ఎప్పుడు పోతుంది? నువ్వెవరో నీకు తెలిస్తే పోతుంది. ఏమ్మా, మెళుకువ రాగానే ఆకలి పోయింది, మెళుకువ రాగానే నిద్ర అనేటువంటిది నాకేం తెలియలేదు, నిద్రలో ఉన్న ఆకలా పోయింది. ఇది నువ్వెవరో అహం బ్రహ్మాస్మి అని తెలిస్తే ఈ కళ కూడా పోతుంది కదా. కళ పోయినా నాకు కళ కనిపిస్తుంది కదా అంటావేమో, తెల్లవారు లేచి నేను ఆకలనే గుర్తు చేసుకొని చెప్తున్నాను కదా అంటావేమో. ఇక్కడ కూడా నేనెవరో అహం బ్రహ్మాస్మి అని తెలిసిన తర్వాత ఈ కళను కూడా నువ్వు చూస్తూ మాట్లాడచ్చు, అవునా కదా? ఆ కళ చూస్తూ చెప్పడంలే, ఈ కళ కూడా చూస్తూ చెప్పచ్చు. అందుకని త్రయో స్వప్నాహ అన్నారు. నీ 3 అవస్థలు స్వప్నావస్థలేమ్మా. అసలు నీ అవస్థ ఏది అంటే, ఏదే అమ్మాయి ఇది ఇందాక దండేసిన పిల్ల, అర్థమైందా? నీ అసలు అవస్థ ఏమిటంటే తురీయంలో ఉన్న అవస్థ నీ అవస్థ కదా. అవస్థాత్రయ సాక్షి అంటాడు వాడిని.
ఈ మూడు అవస్థలను నువ్వు సాక్షిగా చూస్తున్నావు అని చెప్తాం మొదట్లో. తురీయం అనే అవస్థలో నుంచోని మూడు అవస్థల్ని చూస్తున్నావు అని. తురీయం అనే అవస్థలో నుంచోడానికి వీలు లేదు. తురీయ అవస్థ ఎలాంటిదంటే, మీకు మీ అమ్మ మీకు ఎక్కడికైనా చాక్లెట్లు కొనుక్కుంటాను అంటే ఒక పావలా ఇచ్చింది. నాకు పావలా చాలదు, నాకు ఇంకా ఏమన్నా ఇయ్యమన్నావు. ఇంకో పావలా ఇచ్చింది. ఇది కూడా చాలు, ఈ ₹1 ఏం రావన్నావు. మూడో పావలా కూడా ఇచ్చింది. ముప్పావలా కూడా నాకేం రాదని చెప్పేశావు. నాలుగో పావలా ఇచ్చింది. ఇప్పుడు ఏమంటావు? 4 పావలాలు అంటావా, రూపాయి అంటావు. 4వ పావలా 3 పావలాలని రూపాయిగా ఎలా మార్చిందా? మరి అటువంటిది తురీయం. కనపడని 4వ స్థితే, 4వ సింహమే పోలీస్. నేను ఇక్కడ మీకు బొమ్మ కూడా చూపించా. 4వ పావలా ఏం చేసింది? 3 పావలాలను రూపాయిగా మార్చింది. 4వ అవస్థ అయిన తురీయం అనే అవస్థ ఈ 3 అవస్థలను నిన్ను అహం బ్రహ్మాస్మిగా మార్చింది. అంటే పూర్ణుడుగా. రూపాయి అంటే పూర్ణం కదా, 3 పావలాలంటే ఇంకా అందులో తక్కువ ఉంది. అది అవస్థాత్రయ సాక్షి కాదు. అవస్థాత్రయ సాక్షి అన్న పదం తప్పు. ఎందుకంటే 4వ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అవస్థాత్రయాన్ని సాక్షిగా చూడమంటున్నాడు. 4వ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు 4వ స్థితిలో ఉంటే నువ్వు ఆల్రెడీ పూర్ణుడు అయిపోయినావు. ఈ 3 అవస్థల్లో నీకు ఎలా నీ శరీరం తెలియదో, ముప్పావలాగా ఉన్నది కాస్త రూపాయి అవ్వగానే ఇంకా ముప్పావలా ఎక్కడుందిరా? రూపాయిలో మర్జైపోయిందా, మర్జి కాలేదా? ఈ అవస్థాత్రయం కూడా మర్జైపోతుంది. అప్పుడు అవస్థాత్రయ సాక్షి అన్న పదం లేదు. సాక్షి ఎప్పుడు ఉంటాడు? 3 అవస్థలు. మీరు మామూలుగా చూడండి, అక్కడ ఒక కూనీ జరుగుతుంటే నేను చూస్తే ఆ కూనీకి నేను సాక్షిని, అవునా కదా? అక్కడ కూనీయే జరగలేదు, నేను చూడనే లేదు, నన్ను సాక్షి అని ఎట్లంటారా? అట్లా 3 అవస్థలు ఉంటే ఆ 3 అవస్థల్ని చూస్తున్న నేను 4వ వాడిగా ఉంటే కదా, అప్పుడు నేను సాక్షిత్వం వహించాలి. తెలియని వాళ్ళు గబగబా మాట్లాడేస్తారు. అవస్థాత్రయ సాక్షిగా ఉన్నానమ్మా, నేను సాక్షిగా ఉండడానికి వీల్లేదురా. అవస్థాత్రయ సాక్షి అవస్థల్లో కలిసిపోవాలి. ఈ 4వ పావలా అంటుందిట, నేను 3 పావలాలని సాక్షిగా చూస్తున్నాను అంటుంది. అప్పుడు నువ్వు పావలాగా ఉంటావు కానీ రూపాయిగా ఉండవు కదా. బాగా ఆలోచించండి. ఏమ్మా, అవస్థాత్రయ సాక్షి అంటే అది. నువ్వు ఆ 3 పావలాలను గనక చూడగలిగితే, ఎవరు? 4వ పావలా. 4వ పావలా నేను దూరంగా ఉండి 3 పావలాలను చూస్తున్నానంటే ఆ 3 పావలాలు ఏమంటాయో తెలుసునా? నువ్వు కూడా మాలాంటిదానివే, నువ్వు పెద్ద విట్నెస్ చేసేదేంది రా ఇక్కడ. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏమంటాయి? ఓ తురీయం పెద్ద గొప్పగా నువ్వు ఊరేగుతున్నావు. ఎప్పుడు నిన్ను గొప్పగా మేము అనుకుంటామంటే మా ముగ్గురిని నీలో కలుపుకున్నప్పుడు కదా. 3 సింహాలు ఎప్పుడూ 3 సింహాలుగా కనపడతాయి. 4వ సింహం వచ్చేటప్పటికి జాగ్రత్తగా వినండి, నేను బొమ్మ కూడా మీకు చూపించాను. 3 సింహాలు నువ్వు ఎటువైపు నుంచి చూసినా 3గా ఉంటాయి. నువ్వు 4 సింహాలను చూడాలంటే ఎక్కడుండాలి కదా? పైన ఉన్నప్పుడు నువ్వు 4ంటిని చూడగలవు. 4ంటిని 4గా చూస్తావా, 1గా చూస్తావా? ఇప్పుడు అర్థమైందా? ఊరికే ఎక్కడెక్కడో వినేసి అంటే ఒక లెవెల్లో అంతే చెప్తాం కదా. నీకు ఒక లెవెల్లో ఏ ఫర్ యాపిల్ అని చెప్పాను రా చిన్నప్పుడు. అంటే ఏ అనే అక్షరం ఓన్లీ యాపిల్కి మాత్రమే అది ఫిక్స్ అయిపోయిందా? ఆ ఏ ఇంకెందుకు తీసుకోకూడదా? మరి ఏ ఫర్ యాపిల్ అన్నారే మీరు. ఒరే నీ లెవెల్కి
యాపిల్ అనేది రాయాలంటే ఏ రాయాలరా, ఆ ఏ అక్షరాన్ని నీకు ఇంట్రడ్యూస్ చేయటం కోసం మేము ఏ ఫర్ యాపిల్ అని చెప్పాం. మీరే ఏ ఫర్ యాపిల్ అని చెప్పారు కదండి కదా. మరి ఇంకా ఇంకెవ్వరు తీసుకోకూడదు కదా. భానుమతి రాయమంటే బిహెచ్ఏ, అమ్మో ఏ యాపిల్ తీసేసుకుందండి ఆల్రెడీ, మీకు ఇక్కడ రాయడానికి వీల్లేదు, మీరు ఇంకెక్కడి నుంచైనా ఇంకో లెటర్ తెచ్చుకోండి అంటే వాట్ టు డూ? ఆలోచించండి అర్రా. అవస్థాతరే సాక్షి కూడా అది. అర్థమైందా? ఇంకా నన్ను ఏం చెప్పమంటారా మీకు కదా. 4వ పావల మీ 3 అవస్థలను మర్జి చేసి అది ఒకటి చేస్తుంది. ఒకటి ఏమిటి అంటే పూర్ణం. ఎవడికి వాడు ఇండివిజువల్గా నేను అన్నవాడు పూర్ణం. ఎందుకు వాడిని పూర్ణం అన్నారంటే ఇంకొకటి సహాయంతో ఎవడైతే చెప్పించుకో అక్కర్లేదో వాడు పూర్ణుడు. ఇంకోటి సహాయంతో చూడండి, మీకు అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ గోడ ఉంది అని నాకు ఎవరు చెప్పాలి? నా కళ్ళు చెప్పాలి. కళ్ళతో చూసి అది ఉంది అని నేను అనుకుంటానంటే కళ్ళ సహాయం కావాలి. అందుకని నాది పూర్ణం కాదు. నాకు స్మెల్ వచ్చింది, వాసన చూశాను, నాకు ముక్కు ఉంది కాబట్టి, ఈ ముక్కు లేదనుకోండిరా, నాకు వాసన అనేది లేదు. ఇంకొకటి సహాయంతో ఎవడైతే దాన్ని గుర్తిస్తున్నాడో, ఇంకొకటి సహాయంతో, ఎవడి సహాయంతో? అన్ని ఇంద్రియాల సహాయంతో గుర్తిస్తున్నా. అందుకని నేను పూర్ణుని కాదు. ఎవడైతే నేనున్నాను అనేది ఏ సహాయం అక్కర్లేదు. ఉండండి, లైట్ వేసుకొని నేను ఉన్నానో లేదు చూసి చెప్తా అంటే ఎవడన్నా అంటాడా? అంటే వాడిని ఏమనాలి? పిచ్చోడు అనాలి. ఒరే ఉన్నావుట్రా అంటే ఉండు చూసి చెప్తాను, విని చెప్తాను, నేను ఉన్నానో లేదో, వాసన చూసి చెప్తాను, రుచి చూసి చెప్తాను అంటే వాడు పూర్ణుడు. పూర్ణుడు అంటే మళ్ళీ ఇంకేమనుకుంటారు. అందుకని పూర్ణుడికి సింబల్ ఏంటంటే 0. 0లో స్క్వేర్లు రాయొచ్చు, రెక్టాంగిల్ రాయొచ్చు, త్రిభుజాలు రాయొచ్చు, 0లు కూడా రాయొచ్చు కదా. అంటే ఏ ఆకారమైనా పొందగలిగింది, అందుకు పూర్ణుడు అనాలి. పూర్ణుడు అంటే పూరైత్వాత్. పూర్ణం అంటే అన్నీ ఉన్నవాడు అని కాదు, ఏమైనా అవగలవాడు అని అర్థం. అందుకండి ఏమైనా అవగలవాడు. మా ఇంట్లో నేను పూర్ణం చేసుకున్నాను రా, శనగబేడలు ఉడకబెట్టి ఇంత బెల్లం వేసుకుని కదా పూర్ణం చేసుకున్నారా. పూర్ణంతో నేను భక్ష్యం చేసుకోగలను, పూర్ణంతో నేను కుడుములు చేసుకోగలను, పూర్ణంతో నేను ఇంకే పూర్ణాలను చేస్తాం మేము. నేనేమైనా చేసుకోగలను దేంతో? పూర్ణం అంటే అర్థం ఏమిటి? ఏదైనా కాగలడు వాడు, ఏం కాకుండా కూడా ఉండగలడు. అటువంటి వాడిని నిరాకారం అన్నారు. అందుకే పూర్ణం ఎప్పుడూ నిరాకారంగా ఉంటుంది, భక్ష్యం ఎప్పుడూ గుండ్రగా ఉంటుంది. చూడండి, అది పూర్ణం, దాంట్లో ఏముంది? అందుకని దాన్ని పూర్ణం అన్నారు కదా. కజ్జికాయల్లో పెట్టేదాన్ని పూర్ణం అంటారా? అనరు. ఎందుకని? దానికి షేప్ వచ్చింది. నీకు దృష్టి జ్ఞానమయం కృత్వ, నీ దృష్టి జ్ఞానమయం అయితే అంతటా పరమాత్మ నీకు కనపడతాడు, పుస్తకాల్లో అక్కర్లే. ఏమ్మా? అంతేకాని గురువుగారు అహం బ్రహ్మాస్మి అని చెప్తే 1,000,000 సార్లు జపం చేయడం కాదు. నేను 1,000,000 జపం చేశానండి అహం బ్రహ్మాస్మి అని, అయినా నాకు బ్రహ్మం తెలియబడలేదు. ఇంకో 1,000,000 చేయరా తెలియబడతాడు. ఇంకో 1,000,000 కాదు, ఎన్ని కోట్లు చేసినా తెలియబడడు. మరి ఏ సాధన చేతనో అది తెలియబడదు. నా అన్య పంథ అయనాయ విద్యతే. నాన్న దీన్ని తెలుసుకోవాలంటే
ఒక గురువు దగ్గరికి వెళ్ళరా, వాడు ఆల్రెడీ తెలుసుకున్నవాడు అయ్యుంటే నీకు తెలుసుకుండే పద్ధతి చెబుతాడురా. ఎలా చెబుతాడు? వాడు ఎలా తెలుసుకున్నాడో నీకు ఎలా చెప్తాడు కదా. 4 పావలాలు రూపాయి అవుతాయని నీకు కూడా తెలుసు, కానీ వాడు తెలుసుకున్న పద్ధతి ఎట్లా ఉంది? 4 పావలా 3 పావలాలని రూపాయిగా మార్చిందా? మార్చలే. అయ్యింది. 4 పావలా పడేయంగానే అది రూపాయి అయింది. అది వాడు నేర్చుకున్నాడు. ఎవడు? ఆ గురువు అయిన వాడు. వాడు నీకు చెప్పగలడురా. అందుకని నువ్వు 1,000,000 సార్లు జపం చేసినా నీకు రాదు. అట్లాంటి వాడిని ఒకడిని పట్టుకో. నాకు ఎట్లా తెలుస్తుందండి? వాడు కూడా ఏమన్నా 2 కొమ్ములైనా మొలుచుంటాయా వాడికి? వాడు గురువు అనుకోవడానికంటే వాడు నీలాగే ఉంటాడురా. మరి ఎట్లా తెలుస్తుందిరా? ఒక డాక్టర్ దగ్గరికి మనం ఎప్పుడు ఎట్లా వెళతాము? ఈ ముందుగా మనకు రోగం వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారిని గురించి కనుక్కుంటాం. ఈ డాక్టర్ ఎవడైనా వెళ్ళి ఇంటికి రాకుండా జమ్మి చెట్టు దగ్గరికే వెళ్ళిపోయినాడా అంటే కదా, లేక రోగం నయమైందా కనుక్కుని పెడతామా? ఏ హాస్పిటల్ కంటే ఆ హాస్పిటల్కి మనం పోతామా? ఎవడంటే ఒకడు డాక్టర్ని బోర్డు పెట్టుకుంటే వాడి దగ్గరికి పోతామా? ఇంజక్షన్ కూడా తీసుకోడు. మనకు చాలా భయం, వాడు ఇంజక్షన్ గుచ్చుతాడు లేక ఆ సూది లోపలికే పంపిస్తాడు కదరా. శరీరానికి ఒక పార్ట్కి వచ్చిన రోగాన్ని నయం చేసుకోవడానికే నువ్వంత ఎంక్వైరీ చేసిపోతున్నావే. మొత్తం హోల్ బాడీ వాడి చేతిలో పెడుతున్నావంటే గురువు ఎట్టాటి వాడు కనుక్కోక్కర్లేదా కదా. ఎవడంటే వాడి దగ్గరికి నువ్వు గురువు అని పోవా. వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గర ఎవరికైనా ఆత్మ తెలిసిందా అసలు? పోనీ తెలిసేట్టుగా వాడేమన్నా చెప్పగలడా? ఇవన్నీ విచారించుకుని తర్వాత నువ్వు దాని గురించి ప్రయత్నం చేయరా. అంతైనా అహం బ్రహ్మాస్మి అని అన్నంత మాత్రాన నువ్వు బ్రహ్మమువి కాలేవు. కాదు, నేను బ్రహ్మమే అన్నారు కదండి, నేను మళ్ళీ కావడం ఏమిటండి? నువ్వు బ్రహ్మమే అయితే నీకు తెలుసునా? నీకు పోనీ తెలుసునా అంటే నాకు తెలుసు, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును అని వాళ్ళు చెప్పారు. అప్పుడెప్పుడో నాకు చెప్పారు, నాకు తెలుసు ఆ సంగతి. ఏం తెలుసు? నేనున్నాను అని నీకు ఎంత స్పష్టంగా తెలిసిందో అట్లా నేను బ్రహ్మము నేను అని తెలుసా? నేను భానుమతిని అని నాకు బాగా తెలుసండి. అది కూడా నీకు తెలియదండి. మీ అమ్మ 10 సార్లు 100 సార్లు చెప్పి కదా భానుమతి ఎవరమ్మా భానుమతి ఎవరమ్మా అని నేనే అని నీ చేత అనిపిస్తే అప్పుడు తెలిసింది నీకు కదా. కానీ ఇప్పుడు నువ్వెవరు అన్నప్పుడు నేనున్నాను అనే మాట నీతో ఎవ్వడు చెప్పించక్కర్లే. ఆలోచించండి, దానికి దీనికి తేడా. ఏంరా నువ్వు ఉన్నావా అని అడిగితే ఎవరన్నా నేర్పిస్తే అంటున్నావా? మరి నువ్వు భరత్వే అంటే ఎవడో నేర్పించాడు కదా. చాలాసార్లు చెప్పి 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 నేర్పించారు. ముందు మీ అత్త చెప్పింది తప్పుడు మాటలన్నీ, అందుకే ఆవిడని చావు కొడతారు కదా. ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు ఎవరు చెప్పారు? చెప్పింది కదా, అహం బ్రహ్మాస్మి అని ఆ రోజే చెప్పుంటే నేను బ్రహ్మ అయ్యుండేవాడినేమో. దెబ్బలు కొట్టినా ఆమెకు బుద్ధి రాలే. ఎందుకు బుద్ధి రాలేదంటే ఈ వదిన గారు రేపు చీరే సారే పెట్టరేమో ఈ అబద్ధం చెప్పకపోతే కదా, అందుకని పాపం ఆమె కష్టపడి చెబుతోంది ఆ మాట. అర్థమైందా? పూర్ణమన్న పదానికి అర్థం అదిరా. అవస్థాత్రయానికి నువ్వు సాక్షిగా ఉండడానికి వీల్లేదు. నీకు చెప్పడం కోసం ఈ అవస్థలు 3 నువ్వు కాదురా, దీనికి సాక్షి అయిన ఇంకొక అవస్థ ఉంది, 4వది. 3 నీకు కనపడతాయి. అయితే నాకు 24 hours ముగ్గురికే పంచారు కదండి, 24 గంటలు కాక ఆత్మ తెలిసిన వాడికి ఇంకో 8 గంటలు ఎక్స్ట్రా వస్తాయా అని నువ్వు అడిగితే అప్పుడు తురియం వేరుగా ఉండాలి, సాక్షిగా ఉండాలి.
ఈ 24 అవర్స్ కాకుండా అహం బ్రహ్మాస్మి అని ఆత్మ తెలిసిన వాడికి 32 అవర్స్ ఒకవేళ ఉంది అనుకో, ఆ 32 అవర్స్లో ఆ 8 అవర్స్ ఉన్నాయే అవన్నీ వీడిని సాక్షిగా చూస్తూ ఉంటాయి. మీ ఇష్టం. అటువంటి ఎక్కడన్నా మీరు కొత్తది సంపాదించుకోగలిగితే ఎవరికన్నా కూడా ఇదే చెప్పండి. అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాను అని ఎవరన్నా మాట్లాడారంటే, నాయన నీ ఈ పీఠం మీద కూర్చోవాకు కదా. 4 పావలాలు ఎప్పుడైతే రూపాయి అయితే 3 పావలాలు తనలో మర్జైన వాటిని చూడగలుగుతుందే కానీ, అర్థమవుతుందా? 4వ పావలా విడిగా ఉండి ఆ 3 పావలాలను చూడటం అనేటువంటి ప్రక్రియ నా అన్య పంథ, ఆ మార్గం లేదు. తెలిసిందా? చాలా జాగ్రత్తగా. ఇంకొక మార్గమే లేదండి, శాస్త్రమే చెప్పింది. అది కూడా మందారేనండి, ఇంకో ఇది కూడా మనద. అయ్యో గురువుగారు మీరు చెప్పిన మాటలే వాళ్ళు చెప్తున్నారండి, మీకు తెలియదు కానీ మీరు వినండి, ఒకవేళ కావాలంటే రండి. మీరేం చెప్తున్నారో అవన్నీ వాళ్ళే. అహం బ్రహ్మాస్మి కదండి, మహావాక్యం అహం బ్రహ్మాస్మి అని అక్కడ కూడా చెప్తున్నారు. నువ్వు జీవుడివి కాదురా, నువ్వు దేవుడివిరా. అవునండి, ఆ మాట కూడా చెప్పారండి. నువ్వు అయినా ఉట్రా, అది అవ్వడం అంత సాధ్యమా అండి? చాలా కష్టం అండి. అది గురువు గారికి సాధ్యమైంది, మాకు సాధ్యం కాదు. అప్పుడు ఏం చేద్దామండి? ఆ గురువు దగ్గరికి వెళదామా? నాకు సాధ్యమైంది నీకు సాధ్యం కాదు అని చెప్పేవాడు నిజంగా చెప్పడం లేదు, చెప్పలేడు. చెప్పలేకే వాడు నాకు మాత్రమే చేతయింది నీకు చేత కాదు అని చెప్తాను. అర్థమైందా? వినండి. ప్రపంచం ఎందుకు నాకు ఆభాస కావటం లేదు అని అడిగాడు వాడు. సత్యం అంటే ఏమిటో ముందు నేర్చుకోండి. సత్యం అన్న పదానికి అర్థం ఇయం సత్, ఇది నిజం. ఏది నిజం? ఈ ప్రపంచంలో అమ్మ నిజం. ఎందుకంటే ఎవడైనా సరే అమ్మ కడుపులో నుంచే ఖచ్చితంగా బయటకు రావాలి. ఇది మా అమ్మ అంటున్నారంటే ఆ అమ్మ కడుపులో నుంచి వచ్చినవాడు మాత్రమే దాన్ని అమ్మ అనగలడు. అమ్మ సత్యం, మిగిలిన వాళ్ళందరూ నమ్మకం. నిన్ననే మేము చెప్పుకున్నాం, అమ్మ సత్యం. అమ్మ కాదంటానికి ఎవ్వడికి వీలు లేదు, నాన్నని కాదంటానికి వీలుంది. ఎందుకు అంటే అమ్మ చెప్తే నాన్న అయినాడు. అమ్మ అంతేకాదు చెప్పడం, అన్నని కూడా అమ్మే చెప్పింది, వీడు మీ అన్న, ఇది మీ అక్క. ఏమ్మా మీరు జాగ్రత్తగా వినండి. నేనున్నాను అని నువ్వు ఎంత ధైర్యంగా చెప్తున్నావో అది ఎవడు చెప్పలే నీకు. అట్లా ఇది మా అమ్మ అని నువ్వు అంత ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే తల్లి కడుపులో నువ్వు ఉన్నంతకాలము స్పర్శ నీకు తెలుసు. అందుకని మీ అమ్మ దగ్గరే నీకు ఎక్కడన్నా పిల్లవాడు ఏడుస్తూ ఉండని వాళ్ళ అమ్మ దగ్గర పడేయండి, సైలెంట్గా ఉంటాడు, ఇంకా ఏడవు. ఎందుకని? నాకు తెలిసి రాజేశ్వరి గారిని మనకు హైదరాబాదులో మన పాఠానికి వచ్చే ఆవిడ పాపం 5 నెలల పిల్లప్పుడు వాళ్ళ అమ్మగారు పోయారు. పోతే ఆ పిల్ల ఒకటే ఏడుస్తోంది, చనిపోయింది వాళ్ళమ్మ, ఏడుస్తోంది. ఎవరెత్తుకున్నా ఆ అమ్మాయి ఉండటంలే, ఇంకా గుక్కపట్టి ఏడుస్తోంది, ఏమిచ్చినా తాగటం లేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేయలేక ఆ శవం మీద తీసిపోయి పడేశారు ఆ పిల్లని, ఆ చిన్న పిల్లని. సైలెంట్గా ఆ శవం మీద పడుకొని ఆ పిల్లని నిద్రపోయింది. ఎట్లా అమ్మ పలకరించిందా? తర్వాత రాజేశ్వరి గారు పెద్ద ఆవిడైపోయి నా దగ్గర పాఠానికి వచ్చి మహావాక్యం కూడా తీసుకుంది. ఆవిడ చెప్పేది ఎందుకు అంటే స్పర్శతో తల్లిని తెలుసుకోగలదు బిడ్డ. మిగిలిన వాళ్ళని ఎవరి దగ్గరన్నా ఉండని బిడ్డ ఏడుస్తూ ఉంటే అమ్మ దగ్గరికి వెళితే సైలెంట్ అయిపోతుంది. అమ్మ ఏమి ఇవ్వక్కర్లే, పెట్టక్కర్లే, తినిపించక్కర్లే, ఏం అవసరం. ఆ అమ్మ సత్యం. ఎప్పుడు కూడా శాస్త్రం అదే చెప్తుంది, అమ్మ సత్యం, మిగిలిన వాళ్ళందరూ నమ్మకం, ఇంక్లూడింగ్ నాన్న నమ్మకమే. అమ్మ చెప్పింది
వీడు మీ నాన్న అని. అమ్మ అదొక్కటే కాకుండా వీడు మీ అన్న అని చెప్పింది, ఇది మీ అక్క అని చెప్పింది, ఇది నీకు చెల్లి అని చెప్పింది, వీడు నీకు మొగుడు అని చెప్పింది, భర్త ఎవడో కదా, వీడు టీచర్ అని చెప్పింది. ఈ ప్రపంచాన్నంతా అమ్మే పరిచయం చేసింది. అమ్మ చేత పరిచయం చేయబడ్డ వాళ్ళందరూ నమ్మకం కదా. అమ్మ ఒక్కటి నిజం, ఇయం సత్ అంటే అది అర్థం. అట్లా చూడండి, అది మారదు. ఏది మారదు? సత్యమైంది మారదు. అమ్మ మారదు. అన్నలు మారచ్చు. ఎందుకంటే అన్న ఎందుకు మారతాడండి అంటే, పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ శత్రువులు, దాయాదులు. అన్న దాయాదిగా కన్వర్ట్ అవుతాడు, చెల్లి వియ్యపురాలుగా కన్వర్ట్ అవుతుంది. అవుతుందా అవదా? అమ్మ కన్వర్ట్ కాదు. అర్థమైంది? నాన్న కూడా నీకు దాయాది అవుతాడు. నాన్న ఎందుకంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత నువ్వు నాన్న దగ్గర నుంచి ఆస్తి పంచుకుంటావు, నీలో భాగం పంచుకుంటాడు. అమ్మ భాగం పంచుకోడు. అర్థమైందా? అమ్మ అంటే ఎవరు అనుకున్నారా? ఎప్పటికీ మారనిది సత్యం. అటువంటి సత్యం నీలో ఒకటి ఉంది. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఇందాక నుంచి ఏం చెప్పాము? నమ్మకం అని చెప్పాను కదా. వేరే వాళ్ళంతా నమ్మకం. అమ్మ సత్యం అన్నాను. నీలో సత్యమైందే. నీలో అమ్మ ఎవరో చూపిస్తా. ఇప్పుడు ఎవరి సహాయము లేకుండా నేనున్నాను అని నువ్వు మాట్లాడుతున్నదే ఆ నేను సత్యం. మీరు ఆ నేను సత్యం అన్నారు కదా అంటే ఇంకా కాసేపుడి దాన్ని ఆభాస చేస్తానరా? ప్రజెంట్కి సత్యం, ప్రజెంట్కి ఏ ఫర్ యాపిల్. రవిగాడు ఏం చేస్తాడంటే, అమ్మ అన్నీ చెప్తూ ఉంటారు, మళ్ళీ ఇదంతా కాదురా అని కొట్టేస్తారు. ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు, చెప్పినంతసేపు అది నిజమని మనని నమ్మిస్తారు. అందుకే ముందే చెప్తున్నారు. ఎవరి సహాయం లేకుండా అంటే ఇంకొకళ్ళు చెప్పకుండా. ఇంకొకళ్ళు ఎవరు? నా కళ్ళు చెప్తాయి, నా చెవులు చెప్తాయి, నా మూతి, నా నోరు చెప్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధాలు కనుక్కోవాలంటే వాళ్ళే చెప్పాలి కదా. ఇది మంచి, ఇది చెడు, ఇది సంకల్పాలు, ఇవన్నీ చెప్పేది నాకు మనస్సు. నేను పిచ్చోడిని అనుకోండి, నాకు మనసే లేదు, నాకేం తెలియదు. అక్కడ ఏం జరుగుతున్నా నాకేం తెలియదు. చావు దగ్గరికి వెళ్ళి నేను నవ్వుకుంటూ ఉంటా, పెళ్ళి దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తా కూడా. ఎందుకని? అది పెళ్ళి, దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి. అది చావు, వీళ్ళందరూ ఏడుస్తున్నారు, నేను కూడా ఏడవ్వాలి అని మనస్సు లేని వాడికి తెలియదు. ఇంకొక దాని ద్వారా నీకు ఏదైతే తెలుస్తున్నదో అది అబద్ధం. తెలిసిందా? అందుకని వేదం ఏం చెప్పిందంటే, ఒక చోట వేదం కూడా అబద్ధమేనా? అమ్మో, ఎంత ప్రమాదమైన మాట. ఎందుకంటే వేదం బయటికి వచ్చి వాగ్రూపంగా బయటకు వచ్చిన మాట. నేనున్నాను అని నీకు తెలిసేదానికి మాటలు అవసరం లేదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అది శంకర భగవత్పాదులు చెప్పింది. మౌనంగా ఎలా వ్యాఖ్య చేశారు అంటే, మౌనంగానే వ్యాఖ్య చెయ్యాలి. దేన్ని? నేనున్నాను అన్నదాన్ని. మాటలతో చెప్పలేవు. నేనున్నాను, ఎట్లా ఉన్నానో చెప్పరా? మాటలతో చెప్పు, చెప్పలేవు. మౌనంతో చెప్పగలవు. అంటే నువ్వు మౌనం, సైలెంట్గా ఉండు అంటే మాట ద్వారా. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో చెప్పగలనంటే ఊహిస్తావేమో, నేనున్నాను అని ఊహించడానికి వీల్లేదు. పోనీ నోటితో చెప్తావేమో, నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు నోటితో చెప్పడానికి వీల్లేదు. పోనీ అసలు నేను లేనేమో, నేను లేనని ఎవడు ఒప్పుకోను. పోనీ ఉంటే ఎట్లున్నావో చెప్పరా అంటే, ఎట్లా ఉన్నావో చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? ఎందుకు నేను చెప్పలేను అంటే, ఒక దాని చేత చూసిన దాన్ని నువ్వు ఫలానాలాగా ఉంది అని చెప్పగలవు కదా. చూడడానికి ఏమీ లేనప్పుడు అది ఏమిటి అనేది నువ్వు ఎలా చెప్పగలవు?
కదా. అందుకని ఏం చేయమంటాడు, అనుభవించి మాత్రమే చెప్పగలవు. నిన్ను నీవు అనుభవించి మాత్రమే చెప్పగలవు. మరి సమాధి సమాధి అంటారు. ఆ సమాధిలో ఏం జరుగుతోంది అంటే నిన్ను నీవు అనుభవిస్తున్నావు. ఇది నేను కాదు అని, ఇది కాదు అని చెప్తాం మేము, అంతే. అది నీవు అని చెప్పలేము. ఎందుకని? అది నేను, ఇది నీవు అని ఏం సత్తు అని చెప్పగలను కానీ, ఆ అనుకున్నదేదో అది సత్తు అని చెప్పగలను కానీ, అది నిజమని చెప్పగలను కానీ కదా. ఇది నీవు అని చెప్పాలనేది దృశ్యమైపోతుంది. ఏది దృశ్యమైందో దానికి నశించడానికి అవకాశం ఉంది. అందుకని నేనున్నాను అని చెప్పేదానికి ఎవ్వడికి కూడా సాధ్యం కాదు. మాటలతో ఎతో వాచో మనస్సుతో కూడా చెప్పడానికి సాధ్యం కాదు. మరి ఏమీ సాధ్యం కాకపోతే అది లేదనాలి కదండి. మాటతో చెప్పడానికి చూడటానికి సాధ్యం కాని విషయాన్ని నన్ను ఏం చేయమంటారండి? నేను దాన్ని ఎలా చెప్పాలండి అంటే, నిన్ను నీవు నేనున్నాను అంటున్నావు కదా, ఆ ఉన్నాను దగ్గర అది బ్రహ్మమట అని అనుకో. దాని పేరు బ్రహ్మముట. ఆ ఉన్నాను అన్న పదార్థం పేరు బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదా. అహం అంటే నేను అనే పదార్థం నీ దగ్గర ఎక్కడుంది? మిగిలినవన్నీ నాదంటున్నావు. మిగిలిన శరీరం భాగాలను ఏమంటున్నావు? నా గుండె, నా కాలు, నా గోరు, నా వెంట్రుకలు, నా ముక్కు. మరి నీ ముక్కు, నీ గోరు, నీ వెంట్రుకలు, నీ బుగ్గలు, నీ పెదవులు అన్నావు కదా. మరి దీన్ని ఏమన్నావురా? నా కమ్మలు అన్నావా లేదా? నా ముక్కు లాంటిదేనా నా కమ్మ? నా గొలుసు నా ముక్కు లాంటిదేనా? మరి ఎందుకు అంటున్నావు దాన్ని నా గొలుసు నా కమ్మ అని? ఎందుకన్నావు? ఒకసారి ఆలోచించు. ఈ నాదిని నేనని దాని తర్వాత దానికి పోయినావు. ఎప్పుడైతే ఇది నాకమ్మ అన్నానో నేను వదిలేసి ఇందా నుంచి నేను నా ముక్కు, నా చెవి, నా కన్ను అన్నప్పుడు నేను వదిలేయలే. జాగ్రత్తగా గమనించండి. అహం బ్రహ్మాస్మి తెలుసుకునే పద్ధతి ఇది. ఆలోచించండి. నేను వదిలేస్తే దీన్ని నేను ఉంటే అది చెప్తోంది ఇది నాది అని. ఏది నాది? నా చెయ్యి, నా కాలు అన్నప్పుడు నువ్వు నేనులో ఉన్నావు. నువ్వు కొత్తగా నేనులో ఉండక్కర్లే. నువ్వెప్పుడు నేనులోనే ఉంటావు. కానీ ఉన్నవాడు ఉండకుండా కాలు జారి పడుతుంటావు అప్పుడప్పుడు. ఆ పడ్డప్పుడు వెంటనే ఏం చేస్తావంటే, ఎప్పుడైతే నువ్వు నాది అన్నావో నాదిని నేను చేసేసావంటే అప్పుడు నాది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. దానికి ప్లేస్ ఉండదు. అందుకని అది బయటికి వెళ్ళి నా భార్య, నా డబ్బులు, నా పిల్లలు, నా కమ్మలు. నా భార్య ఎంతో నా కమ్మలు అంతే. ఎవరు? నాదివి. హాయిగా చెప్పండి రా, నేనువి కావు. అర్థమైందా? వినండి. ఈ నాది మార్పు చెందేది అసత్యం. ఈ నాది మారుతోంది. ఎందుకంటే నా 3 ఏళ్ల పిల్లప్పటి ఫొటోస్ మీ అందరిళ్ళలో ఉంటాయి చూడండి. నేను 3 ఏళ్ళప్పుడు అది కాదందామా? అదే. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను కాన్వకేషన్లో డిగ్రీ తీసుకున్నప్పుడు నేను. మరి ఈ 3 ఏళ్ల నేను, ఈ 10 ఏళ్ల నేను, ఈ 16 ఏళ్ల నేను, ఈ డిగ్రీ తీసుకుని 20 ఏళ్ల నేను, మరి ఈ నేనంతా ఒకలాగే ఉండాలి కదరా. ఎందుకు మారాను? మొట్టమొదట్లో చెప్పాను మీకు. గోత్రి
నా నాది మారుతూ ఉన్నది, నా నేను మారటల్లే. అందుకని నేను 3 ఏళ్ల పాపని చూపించి నేనే అంటున్నాను. 10 ఏళ్ళమ్మ, 3 ఏళ్ళమ్మాయి ఇంతుంది, 10 ఏళ్ళమ్మాయి ఇంతుంది, 20 ఏళ్ళ డిగ్రీ తీసుకున్న నేను అంటున్నా. కానీ నేనేమంటున్నాను? ఇది నేనే, అది నేనే, అది కూడా నేనే, ఇది కూడా నేనే. చూడండి, ఇవన్నీ మారినయ్యా మారలేదు? మారినాయి, ఖచ్చితంగా డెఫినెట్గా మారినాయి. ఎందుకని? మార్పు దానికి సహజం. ఎవరికి? నా నాదికి. మరి నేనే నేనే అంటున్నానే అంటే ఆ నేను మారలేదనే కదా. పోనీ నేను మారిందేమోనండి, మీరు మారలేదని అంటున్నారు, ఆ నేను వేరేమో ఈ నేను వేరేమో అని మనం అనుకుందాం అనుకుంటే, మనం 3 ఏళ్ళకి మీకు గుర్తుండకపోతే పోనీలే, నాకు అనవసరం. మీ 10 ఏళ్ల వయస్సులోనో ఏవైనా మీ ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుందా లేదా? ఊరి మీద పెద్దగా లేదంటున్నా. నేను 3 ఏళ్ళకి లేదంటే సరేలే అంటున్నా. అరే 10 ఏళ్ళకు కూడా మీకు గుర్తులు లేవా? కనీసం ఏం గుర్తు లేవనా ఓసారి మీ అమ్మ కొట్టిందన్నా గుర్తుందా లేదా? ఖచ్చితంగా కొట్టి ఉంటుంది అమ్మ. కొట్టకుండా ఉంటే అమ్మ కాదు. ఏంద్రా, మా అమ్మ అస్సలు కోప్పడలేదండి, అసలు కొట్టలేదండి. అమ్మ బాగా కోపడుతుంది, బాగా మనం ఏడ్చి ఉంటాము కదా, మనకు అది బాగా గుర్తుంటుంది, అందుకని గుర్తు చేస్తున్నా కదా. నాన్న కొట్టలేదేమో కానీ అమ్మ మాత్రం ఖచ్చితంగా కొట్టి ఉంటుంది. కొట్టకపోతే అమ్మే కాదు అది కదా. ఒక్కసారైనా కొట్టాలి. మా అమ్మ అయితే నన్ను కొట్టిందబ్బా, చావ కొట్టింది. జామ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచే కాయలు కోసుకొని కింద పడి ఆ చెట్టు కొమ్మలన్నీ గీసుకుపోతే అమ్మ కొట్టకుండా ఉంటుందా కదా. ఆ ఇన్సిడెంట్ నీకు గుర్తుందా లేదా? ఇప్పుడు మరి ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు కదా. నీకు మరి ఈ శరీరంలో అది ఎట్లా గుర్తుంది? ఆ నేను ఒకటే కాబట్టి. ఆ నేను ఈ నేను వేరంటావేమో. ఏమ్మా, అప్పుడు నీ శరీరం ఇంతది, ఇప్పుడు నీ శరీరం ఇంతది, కానీ నీకది గుర్తుంది. అంటే నీ లోపల రికార్డ్ అయి ఉన్నది అదే ఉంది, అంటే నువ్వు అదే. అందుకని నువ్వేమంటున్నావు? నేను 1942లో పుట్టాను అంటే అప్పటి నుంచి నేనున్నా. నాది కూడా నా వెంట ఉంది. నేనున్నానంటే నాది కూడా నాతో కూడా ఉండాలి. ఆ నాది మార్పు చెందుతోంది, నా నేను మారలేదు. నేను మారలేదు కాబట్టి నాకు అది గుర్తుంది. నేను మారి ఉంటే గుర్తుండదు. ఎవరికన్నా గుర్తు లేదంటే అంతకంటే బలమైన ఇంప్రెషన్స్ దాని మీద పడితేనే అది గుర్తుండదు కదా. చిన్నప్పుడే గుర్తు చేసుకోండిరా, అయినా కొంచెమైనా గుర్తుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎవరో మాకు లేదు గుర్తు లేదు అంటుంటే మనిషివి కాకపోతే నీకు గుర్తుంటుంది. మరి నన్ను ఏం చేయమంటావురా? మనిషి అని ఎవరినా అని, ఎవరికి మనస్సు ఉందో వాడు మనిషి. మనసున్న మనిషికే సుఖము లేదు, అంతే. మనస్సు లేకపోతే మనిషి అనరు వాటిని. అన్ని జంతువు అంటారు. మనిషి అని అన్నారంటే మనసు ఉంది అని అర్థం. ఏమ్మా, ఇప్పుడు నీ చేతిలో ఒక మెటల్ డిటెక్టర్ పెడతానంటున్నాడు గ్రంథకర్త. మనకేం చెబుతున్నాడంటే నీ చేతిలో ఒక మెటల్ డిటెక్టర్ పెడతానంటున్నాడు. మెటల్ డిటెక్టర్ అంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయేమో, మెటల్ అవి ఏమైనా ఉన్నాయేమోనని
వాళ్ళు ఒకటి పెట్టుకొని చూస్తారు. ఆ మెటల్ డిటెక్టరు నా కాల్లో నీ సర్జరీ అయ్యి ఉంటుంది కదా, ఆ లోపల ఉన్న రాడ్ను కూడా గలగలా మోగిస్తుంది, నా మెళ్ళో ఉన్న గొలుసును కూడా మోగిస్తుంది. వాళ్ళు వెంటనే నీకు మెళ్ళో గొలుసు ఉందా ఇట్లా వెనక్కి వేసుకో అని చెప్తారు. అంటే మెటల్ డిటెక్టర్ నీ శరీరం లోపల ఉన్న మెటల్ని కూడా అది కనుక్కోగలదు. ఏమ్మా, పైన ఉన్నది ఖచ్చితంగా మన చేతిలో గాజులు ఉంటే అవి కూడా మోగిస్తుంటుంది. అందుకని నా గాజులు రావమ్మా, నేను ఇట్లా పెట్టుకుంటాను అంటే సరే పెట్టుకో అంటారు, లేకపోతే తీయమంటారు. మెటల్ డిటెక్టర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని చూస్తుంది. నీకు మెటల్ డిటెక్టర్ ఇస్తున్నా అన్నాడు, నీకు బాల్యం పోయి యవ్వనం, అది పోయి వార్ధక్యం వస్తోంది కదా, వస్తుందా రావట్లేదా? అది మార్పు కాదా? బాల్యం పోయి యవ్వనం వచ్చింది అనే మెటల్ డిటెక్టర్తో కనుక్కో. బాల్యం పోయి యవ్వనం వచ్చిందా రాలేదా? ఇప్పుడు మెటల్ డిటెక్టర్ నీ దగ్గర ఉందా? అది చెప్తోంది అవును వచ్చింది అని. మరణం కూడా అలాగే వస్తుందిరా నాయన. బాల్యం పోయి యవ్వనం వచ్చినట్లే మరణం కూడా వస్తుంది. ఎందుకని? తథా దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి, ఈ దేహం కాకుండా మరొక దేహాన్ని పొందేది కూడా అంతే ఈజీ. ఇదేమిటండి, ఈ దేహంలో బాల్యం పోయి యవ్వనం వచ్చిందంటే సరేలేని నేను నమ్ముతున్నాను, నిజమే వచ్చింది, నేనేనున్నాను కదా, అట్లా నాకు ఈ శరీరం వచ్చిందంటే నమ్మాను. కాదు నాయన, నీకు నిజంగా ఈ శరీరం అలా రాలేదు. నీ శరీరం సెల్స్తో కూడినటువంటి శరీరం. సెల్స్ కొన్ని కుప్పగా చేరితే ఇన్ని సెల్లు ఇక్కడ ఉంటే అది గుండె అవుతోంది, ఇన్ని సెల్లు ఇక్కడ ఉంటే అది కిడ్నీ అవుతోంది కదా. మన శరీరం అంతా కొన్ని వేల కొలది సెల్స్, కణాలు ఉన్నాయి, జీవ కణాలు అంటారు వాటిని. ఆ కణాలు ప్రతిరోజు కొన్ని చచ్చిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవాలంటే నాలుక మీద టేస్ట్ బడ్స్ అని ఉంటాయి. నాలుక మీద రుచి కనుక్కోవడానికి మన నోట్లో వేసుకోగానే అన్ని రుచులు మనకి తెలియవు. అక్కడ వేరే వేరే ప్లేసెస్ ఉంటుంది. ఒక చోట్లో ఉప్పే కనుక్కోగలదు అది, ఒక చోట్లో తీపే కనుక్కోగలదు. అందుకని నోట్లో ఒక పదార్థం వేసుకున్న తర్వాత అట్లా అనాలి మనం. అంటే ఆ చోట్లోకి వెళ్ళినప్పుడు అది చేదుగా ఉంది అని చెప్తుంది, ఈ చోట్లోకి వెళ్ళినప్పుడు ఇది తీయగా ఉంది అని చెప్తుంది. అంటే దాని లోపల నాలుక మీద అనేక రకాలైనటువంటి రుచిని గ్రహించేటువంటి సెల్స్ ఉన్నాయి. అట్లా మన శరీరంలో అనేక సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజు కొన్ని చచ్చిపోతూ కొన్ని పుడుతూ ఉంటాయి. కొన్ని చచ్చిపోతాయి, కొన్ని పుడుతూ ఉంటాయి. చచ్చిపోయిన సెల్లు నాకు ఎక్కడ కనపడలేదు కదండి నా శరీరం మీద నుంచి అంటే, మనం స్నానం చేసి సోపు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటే తూములోకి పోయే నీళ్ళను ఒకసారి చూడండి. ఈ సబ్బు నురగతో పాటు పైన నల్లగా ఒక మాలిన్యంతో ఉన్నటువంటి పదార్థాలు కావాలంటే మైక్రోస్కోప్ పెట్టి చూడండి. అవి ఆ చచ్చిన డెడ్ సెల్స్ మీకు కనపడతాయి. ఇంకా మీకు డెడ్ సెల్స్ చూపించాలంటే మన శరీరంలో కొన్నిసార్లు ఇట్లా తోలు లేచి ఉంటుంది, చెక్కు కదా, అది తీసి చూస్తే కూడా మీకు ఆ చచ్చిపోయిన సెల్స్ కనపడతాయి. ఆ చచ్చిపోయిన సెల్స్ స్థానే కొన్ని కొత్త సెల్స్ వచ్చిన తర్వాతనే ఇది పోతుంది. ఒక గాయం నయమయ్యే చోట చూడండి, తర్వాత చెక్కు కట్టి ఆ చెక్కు లేచేస్తుంది, దాని కింద మంచి సెల్లు ఫామ్ అయ్యి ఉంటుంది. వెతుక్కోండి, మీ శరీరాన్ని మీరు టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది కదా. తెలియకపోతే నాకు ఇది జరుగుతోంది, మెడికల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఎవరన్నా ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా క్లాసులోనేమో డెడ్ సెల్స్ పోతాయి అన్నారు, కొత్త సెల్స్ పుడుతున్నాయి అన్నారు, మాకు కాస్త చూపించండి అంటే మైక్రోస్కోప్లో చూపిస్తాడు వాడు. వెళ్ళి అంతగా అనుమానం ఉంటే వెళ్ళి అడుక్కోండి, మీకే తెలిస్తే మరీ సంతోషం. ఏమ్మా, ఇప్పుడు ఏమైంది అంటే మార్పు అని చెప్పాను కదా. బాల్యం పోయి యవ్వనం వచ్చేటప్పటికి నీ శరీరంలో ఆ సెల్స్ అన్నీ చచ్చిపోయినాయి.
కొత్త సెల్ పుట్టింది. తథా దేహాంతర ప్రాప్తి. మొత్తం ఈ సెల్ టోటల్గా చచ్చిపోయి మళ్ళీ కొత్త శరీరం నీకు పుడుతుంది. నిజమేనండి, కొత్త శరీరం పుడుతుందంటే అదే పుట్టిందని నాకెట తెలుస్తుందండి? ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, ఇది పోతే బాగుంది. చూడండి, అరటి పిలకలు చూసారా మీరు? అరటి చెట్టు, అరటి చెట్టు ఒక చెట్టు మొలిచింది, దానికి ఒక పెద్ద గెల వచ్చింది, కాయ కాసింది. దానిలో నుంచే పక్కన ఇంకొకటి మొలిచింది. ఏమ్మా, ఇది చచ్చిపోయి ఇది మొలిచింది కదా, ఈ మొలిచిన అరటి ఈ అరటి ఒకటేనా రెండా? ఒకటే కదా. లేదండి, ఆ చెట్టు వేరే, దాని కాయ వేరే, ఈ చెట్టు వేరే, దీని కాయ వేరే. చెట్టు వేరేనే కానీ ఆ చెట్టే, ఆ అరటే, దాని పక్క నుంచి అదే దాని భాగమే బయటకు వచ్చి ఇంకొక సెల్స్ పెట్టుకుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పెద్ద అరటి చచ్చిపోయింది, ఎందుకంటే ఒక్క గెలే వస్తుంది అరటి గెల, రెండో గెల రాదు కదా. అందుకని అరటి పండు ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు. మీరు తేలిగ్గా వస్తున్నాయి అరటి పళ్ళు ఇచ్చేస్తారు. అర్థమైందా? ఒకే సంతానాన్ని కంటుంది, తర్వాత ఈమె కనదు. అది అర్థం. అరటికాయ అరటి చెట్టు ఒక్కసారే గెల వేస్తుంది, రెండోసారి గెల వేయదు. ఏ చెట్టుకైనా ఇంకో కాయ కాస్తుంది, అరటి చెట్టుకు మాత్రం. కానీ దాని తాలూకు మరొక చెట్టు, మీరు నేను ఈ సెన్స్లో చెప్పలే, మీకు అరటిపండు ఇవ్వకూడదు అనేది ధర్మశాస్త్రం చెప్పింది చెప్పాను కదా. అరటి పండుకు గింజలు ఉండవు, ఇంకోసారి ఆ చెట్టుని మొలిపించే ఉండే శక్తి ఆ చెట్టుకు ఉండదు. అంటే విత్తనంలో తనంతా దాచుకోదు, అది మరొక చెట్టుని పుట్టిస్తుంది. అట్లా మన శరీరంలో నుంచి ఈ శరీరం పడిపోతే మరొక శరీరం తయారవుతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకా అంతకంటే చెప్పలేనురా నేను. కాబట్టి మరణం కూడా నీ బాల్య యవ్వనంలాగే, భగవద్గీత చెప్పింది ఈ మాట. ఎంతమందికి అర్థమైందో? ఎట్లా అర్థమవుతుందండి? బాల్య యవ్వనంలాగే మీరు తథా దేహాంతర ప్రాప్తి అంటున్నారు. ధీరస్తత్ర నా ముహ్యతే, ధైర్యం ఉన్నవాడు దానికోసం ఏడవకూడదు అని కూడా చెప్పింది. మరి మనమందరం ఏడుస్తున్నామంటే ధైర్యం లేదు అని అర్థం. చచ్చిపోయిన వాడి కోసం ఏడవాకండి, అనవసరం ఏడవడం. ఎందుకంటే వాడు ఇల్లు వాడు వెతుక్కొని చక్కగా పోతుంటే కదా, నాకు ఈ ఊరు నచ్చలేదురా, నేను ఇంకో ఊరు పోతున్నాను రా ట్రాన్స్ఫర్ అయ్యి, నా కోసం మీరందరూ ఏడుస్తారా? ఆలోచించండి రా. మరణం కూడా అలాంటిది. జాతస్య ధ్రువో మృత్యు. ఎందుకు అంత ఖచ్చితంగా మార్పు అని చెప్తున్నా అంటే, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. చచ్చిపోతే నువ్వేం భయపడక్కర్లే. ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ ఆ చిన్న అరటి పిలక ఉందే, ఆ పిలక మళ్ళీ ఇంత చెట్టు పోయి ఇలాంటి అరటి గెలని మళ్ళీ వేస్తుంది. ఇది ఒక జన్మ, ఇది రెండో జన్మ. ఓన్లే రెండో జన్మ వచ్చింది, ఇది బాగుంటుంది అంటే లేదు, ఇది మళ్ళీ ఇంకొక పిలకని పెట్టి ఇది కూడా వెళ్ళిపోతానంటుంది. కాబట్టి ఇవంతా అరటి తోట అయిపోతుంది. అర్థమైందా? అరటి ఒకటే కాదు, మర్రి కూడా అంతే. ఒక మర్రి చెట్టే మొన్న ఊడలు చూపించి అది నేలలోకి వచ్చి అదొక మర్రి, పిల్లల మర్రి అని ఉంది, వెళ్ళి చూసి రండి. భయంగా కూడా ఉంటుంది దాని కిందికి పోతే. మెడ్రాస్ దగ్గర కూడా ఉంది ఒక మర్రి, ఇక్కడ మన మహబూబ్ నగర్ దగ్గర ఉంది, పిల్లల మర్రి అంటారు ఆ మర్రి. అది కూడా అలాగే ఉంటుంది. దానికి కొమ్మెక్కడో తెలియదు, ట్రంక్ ఎక్కడో తెలియదు, ఊడలు ఏమి ట్రంకులైనయో తెలియదు కదా. ఎంత దూరంగానో విస్తరించి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి రండి. మెడ్రాస్కి వెళ్ళి చూడలేరు, అడయార్లో ఉంది. మన మహబూబ్ నగర్ దగ్గర పిల్లల మర్రి అని ఒక ఊరు ఉంది.
ఆ ఊరికి వెళ్ళి చూసిరండి. చూడకపోతే అందులో ఏది మొదటిదో, ఏది మధ్యదో, ఏది తర్వాతదో నీకు తెలియదు. నీవు కూడా అట్లాంటి వాడివి. ప్రజెంట్ ఒక ఊడ ఇది, ఎవడికి నీ నేనుకు. ఇది సత్యం. వాడు ఎన్నాళ్ళు ఉంటాడన్నది అసత్యం. ఎవడు? ఆ చెట్టు ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది అసత్యం. ఇంకొక చెట్టు ముందే పెట్టేసుకుంది. ఇంతకుముందు ఒక చెట్టు పెట్టుకుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అది ఒక జన్మ. ఏమోనండి మీరు చెప్తున్నారు కానీ అవి ఉన్నట్టు మాకేం నమ్మకం కనపడలేదు. ఎందుకు కనపడలేదు? ఆయన కష్టం రాగానే ఏమంటున్నావు నువ్వు? ఏ జన్మలోనూ చేశానండి బాబు. నేనేమనలేదు. నేను ఒరే నాయన నువ్వు చేసావు అందుకే అనుభవిస్తున్నావు అని నేను చెప్పలేబ్బా. నువ్వే ఏమంటున్నావు? ఎవరికన్నా బాగా డబ్బులు వచ్చి వాడు బాగా హ్యాపీగా ఉన్నాడు, ఏ జన్మలోనూ పెట్టి పుట్టాడురా. అక్కడ పెట్టి ఆ బ్యాంకులో పెట్టుకొని వాడు ఇక్కడ పుట్టాడు, బ్యాంక్ వాడు తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటారా? అనరా? పెట్టి పుట్టాడట వాడు, అంటే ముందే పెట్టేశాడు. అది జన్మాబద్ధం, 2 జన్మల అబద్ధం అని ఎలా మాట్లాడుతున్నావురా? నువ్వంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నావు? నీకు తెలుసు నేనున్నాను అన్నది ఎంత సత్యమో, ఆ ఉన్నవాడికి నాకు ప్రీవియస్ బర్త్లో నేను తప్పులు చేశాను. నీ 10 ఏళ్ళప్పుడు మీ అమ్మ కొట్టింది నీకు జ్ఞాపకం ఉన్నప్పుడు, ప్రీవియస్ తప్పులు చేస్తే నీకు జ్ఞాపకం లేదు. దాని ఫలితమే ఇదని కూడా నీకు తెలుసు. నేనేం చెప్పనబ్బా, మీరే చెప్తారు. చెప్పండి. మీరు చెప్పుకోకపోతే ఎవడన్నా చెప్తున్నప్పుడు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవడన్నా అంటే ఆ కష్టాలు వచ్చినవాడో, ఆ సుఖాలు వచ్చినవాడో, వాడి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నవాడో, వాడు పెట్టి పుట్టాడండి, వాడంత అదృష్టవంతుడు. చూడండి, దృష్ట అంటే కనిపించడం, అదృష్ట కనిపించకుండా వాడు దాచిపెట్టుకున్నాడు. కనిపించేట్టు దాచిపెట్టుకుంటే నాకు బ్యాంకులో ఇన్ని లక్షలు ఉన్నాయని చెప్తాడు వాడు. అదృష్ట అంటే వీడు చెప్పకపోయినా బ్యాంకుకి వెళ్ళి నాయన ఫలానా వాడికి ఎన్ని డబ్బులు ఉన్నాయో కాస్త చెప్పరా, నాకు రహస్యంగా చెప్పు అంటే వాడు చెబుతాడు. మామూలుగా అయితే చెప్పడు. కానీ వీడు చెప్పడు. ఎవడికి? ఈ అదృష్ట వాడికి. దురదృష్ట కూడా ఉంది. అదృష్టం ఒకటే కాదండి, ఏదన్నా బ్యాడ్ జరిగితే దురదృష్ట కూడా. అదృష్ట, దురదృష్ట అంటే మనం చేసిన చెడు కర్మలు, మనం చేసిన మంచి కర్మలు కదా, అవి సత్ఫలితాలని, ఇవి దుష్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా సుఖం వచ్చినా, నాకు నేను ఎప్పుడో దాచిపెట్టుకున్న డబ్బులు వచ్చినాయి అనుకోండి, కష్టం వచ్చినా కూడా ఓహో ఎప్పుడో చేసి ఉంటాను, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, అయితే అనుభవించేస్తే అయిపోతుంది అనుకోండి. కానీ అట్లా అనుకోక్కర్లేదు, ఇంకా కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడు ఎట్లా అనుకోవాలో చెప్తాను. వద్దులే, మీకు అది కూడా ఇప్పుడే చెప్పేస్తా, ఎందుకంటే మీకు మరి కష్టం. అది కూడా ఇప్పుడే చెప్పుకుంటే మంచిది. సినిమాలో నా క్యారెక్టరు, రాముడి క్యారెక్టరు అరుణ్ గోవిల్కి సంబంధం లేదు కదా. వాడు నాటకం వేయటానికి వచ్చాడు. నాటకం వేయటానికి వచ్చినప్పుడు రాముణ్ణి అడవికి పొమ్మన్నారు, కానీ రాముడికి రాజ్యాభిషేకం చేస్తామన్నారు, మళ్ళీ అక్కర్లేదు పొమ్మన్నారు కదా. రాముణ్ణి అడవికి పొమ్మన్నారు. ఈ రాజవస్తువులన్నీ డ్రెస్సులంతా విప్పేసి నార చీరలు కట్టుకోమన్నారు. అరుణ్ గోవిల్ని కట్టుకోమల్లే, కానీ అరుణ్ గోవిలే కట్టుకోవాలి. ఇది నెక్స్ట్ లెవెల్. నీకు కష్టం వచ్చినప్పుడు అలా అనుకోరా. అర్థమైందా? ఇందాకటిది ఫస్ట్ లెవెల్. నేనే చేశాను, నేనే అనుభవిస్తున్నాను.
నెక్స్ట్ లెవెలు నేను వేసుకున్న పాత్ర ఇది. పరమాత్మయే సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి అన్నాడు కదా. నేను చాలా అయిపోవాలని ఈ సిచ్యుయేషన్స్లో నేను ఎలా స్పందిస్తానో ఆయన లోపల ఉండి తను తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అయ్యా తెలుసుకో, ఈ సిచ్యుయేషన్లో నేను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటే ఆ కష్టం నిన్నంటావు. సెకండ్ లెవెల్ ఇది. ఈ లెవెల్ హైయెస్ట్ లెవెల్. ఒక్క లెవెలే చెప్పాం మేము, ఎందుకంటే మాకు అన్ని లెవెల్స్ తెలుసు. అర్థం చేసుకోండి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాడన్నది అసత్యం, తెలియదు మనకి. ఇప్పుడు చూడండి, కాకరో బేరో పొట్లో అలాంటి విత్తనాలు వేసామనుకోండి, చెట్లు బాగానే వస్తాయి. ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం ఈ చెట్టు ఉండదు. అంటే దీని లైఫ్ టైం ఏంటి? అట్లా నా లైఫ్ టైం, దోమ లైఫ్ టైం 3 days, నా లైఫ్ టైం 100 years. తర్వాత నేను పోతాను అంటే నాది పోయి తీరాలి కదా. వాడు ఎన్నాళ్ళు ఉంటాడు అనేది అసత్యం. ఎందుకంటే అందరికీ ఒకటి కాదు. కానీ ఈ నేనుగాడు ఉన్నాడే, ఈ నేను అనేవాడు, వీడు మాత్రం వీళ్ళలో ఉన్న నేను, వీళ్ళలో ఉన్న నేను, వీళ్ళలో ఉన్న నేను, అన్ని నేనులు ఉన్నాయా అండి? ఆ అన్ని నేనులు కలిసి ఒక నేను. మీరు చెప్పేది మాకు అస్సలు అర్థం కావట్లేదండి. మీరు వీడిలో 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 వాడిలో నేనులు ఉన్నాయన్నారు. అవునరా, ఉన్నాయన్నారు కదా. మరి అన్ని నేనులు కలిసి ఒక నేను అంటున్నారు ఏమిటంటే, మీ అందరూ ప్రతిబింబాలని ముందు నుంచే చెబుతున్నాను కదరా. అద్దంలో పడ్డ బొమ్మలన్నీ అద్దంలోనే ఉంటాయి. అద్దంగా అవన్నీ ఒకటే కదా. అద్దంగా అవన్నీ ఒకటే. అద్దం ఇంతవరకు వీడు అని కట్టుగాని అద్దంలో మీ అందరి బొమ్మలు విడివిడిగా రిఫ్లెక్ట్ అయినట్టు ఆ అద్దం నేనైతే అంటే ప్రజ్ఞాన ఘనమైన అద్దం. ఆ అద్దంలో పడ్డ ఈ నేను, ఆ నేను ఒకటి. అర్థమైందా? అన్ని నేను లేవు, అన్ని నాదులు ఉన్నాయి. నాదులన్నీ పోతుంటాయి, నేనులు పోవు. అది ప్రతి క్షణం మనలో జీవాణువులు పుడుతూ చస్తూ ఉంటాయి. నీకు చక్కడే చెప్పాడు. నేను అంతకుముందు మీకు చెప్పేశాను. చూడండి, చైతన్యం మాత్రం మారటం లేదు. బాల్యంలో ఉన్న నీ శరీరం గౌను వేసుకునేంత చిన్నది. ఇప్పుడు 3 మూరల జానడు ఉంది. ప్రతివాడి శరీరం వాడి మూరతో 3 మూరలు ఒక జానా ఉంటుంది. 6 అడుగుల వాడైనా సరే, 10 అడుగుల వాడైనా సరే, 5 అడుగుల వాడైనా సరే, మీరు కొంచుకోండి. ఎవడి శరీరం వాడికి మూర. ఇదిగో ఈ మూరతో కొలిస్తే 3 మూరలు ఒక జాన అంత ఉంటుంది. ఎవడి శరీరమైనా. పరమాత్మ ఎంత క్యాలిక్యులేటెడో చూడండి. మనమేమో వాడు పుట్టిగా ఉన్నాడు, ఆ అమ్మాయి చాలా పుట్టిగా ఉందండి, నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి మూరతో కొలిస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా 3 మూరల జారుంటుంది. మరి ఆయన చూడు ఇన్ని కోట్ల జీవరాశుల్ని ఎంత ఖచ్చితంగా చేశాడో. ఒకవేళ పెరిగితే బరువు పెరుగుతాడు, బరువు తగ్గుతాడు కానీ కదా. ఏ మాత్రం ఆయన క్యాలిక్యులేషన్స్ ఒక్కరవ కూడా చూడండి, కళ్ళు పరిమాణం చూడండి, అందరి కళ్ళు అలాగే ఉన్నాయి. తర్వాత మనం పోగొట్టుకుని అనిల్ దగ్గరికి పోతే మన విజన్లు టచ్ చేసి, నీకు ఇంత విజన్ ఉంది, నీకు ఇంత ఉంది, నీకు 4.4 ఉంది, నీకు 6.6 ఉంది అని చెబుతాడు. కానీ కళ్ళు చూపు మాత్రం పుట్టిన ప్రతి వాడికి. అందుకే నార్మల్ చూపు అంటారు చూడండి. నార్మల్ చూపు అంటే యూనివర్సల్, అందరికీ అదే ఉంటుంది. తర్వాత మనం పోగొట్టుకున్నాం. కానీ ఈ 3 మూరల జానెడు ఉంది, ఎవరికైనా అంతే ఉండాలి. అది పెంచడానికి తగ్గించడానికి
అడ్డం తగ్గించుకోగలవేమో ఒకవేళ. అడ్డం తగ్గించుకోవడమో పెంచుకోవడమో నీ చేతిలో ఉంది, కానీ పొడవు మాత్రం పొడవే కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం చేతులు గనక ఇట్లా జాపి నేల మీద పడుకుని ఈ కొసవేళ్ళు సమంగా కొలుచుకోండి దారం పెట్టి. అట్లాగే ఇక్కడి నుంచి టో వరకు కొలుచుకోండి. దాన్ని ఒక సర్కిల్ గీయండి, చక్కగా సున్నా వస్తుంది. ఎవడే నేను లావు ఉన్నాను, నువ్వు లావు ఉన్నా సన్న ఉన్నా. భగవంతుడు ఎంత క్యాలిక్యులేటెడో చూడండి. అసలు ఈ కనుక్కున్న మన ఋషులని మనం ఏమనాలిరా? వాళ్ళకు నమస్కారం పెడితే సరిపోతుందా? మరి ఏం చేద్దాం? వాళ్ళు ఏం చెప్పారో అది నువ్వు తెలుసుకుంటే వాడు సంతోషపడతాడు. అది తెలుసుకునేటువంటి కీబోర్డు కూడా నీ చేతిలోనే పెట్టాడు. అయినా మనం ఈ మూడిటికే టైం సరిపోవట్లేదండి. 100 years వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా మీరు చెప్పేదంతా తెలుసుకుంటే ఈ 3 ఎవడు చేయాలి కదా? ఈ మూడిటికి మాకు ఇంకో 100 years ఇవ్వమంటారు. ఈ 100 years ఈ మూడిటి కోసం ఉపయోగించామండి. మీరు ఆ ఋషులు చెప్పినవన్నీ తెలుసుకోమంటున్నారు, దానికోసం ఇంకో 100 సంవత్సరాలు ఇవ్వండి ఆయుష్ అని బ్రహ్మగారిని అడిగితే సరే నాయన ఇస్తారా అంటాడు. కానీ నువ్వు ఈ మూడింటిని ఇంకా ఆ 100 yearsలో కూడా పెంచడానికి ప్రయత్నిస్తావు. అవునా కాదా? ఎవడికి వాడు ఆలోచించంట. ఇంత చాలు, నాకు ఇంకెక్కర్లేదు, అన్నం ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా నీకు ఇంకా కావాలి. అదొక్కటి పొట్ట పట్టక వాంతి నువ్వు ఇంకా కొంచెం పెట్టావుంటే కక్కుతా చూడలేదు. మరి కోపడుతుంది. నిండిపోయిందిరా సీసా, ఇంకా నింపవాకురా అని అది అంటుంది కాబట్టి. కానీ లేకపోతే ఎవరికి వాడు ఆలోచించుకోండి. ఋషులు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? ఖచ్చితంగా నిజమే చెప్తారు వాళ్ళు. వాళ్ళు మన ఏం అడగలే, వాళ్ళకి ఫేమ్ అడగలే. నా పేరు సంపాదించుకుని అబ్బా మహర్షి ఇంత గొప్పవాడు చెప్పాడు అని మనం అనుకోవాలనుకోలే. సూట్లు బూట్లు కూడా వేసుకోలే పాపం వాళ్ళు కదా. నాయన నేనేది చెప్తున్నానో, ఏ సెన్స్లో చెప్తున్నానో అది అహం లేకుండా నువ్వు అర్థం చేసుకోరా అని చెప్తున్నారు. అది మనం ఋషులకు ఇచ్చినటువంటి కృతజ్ఞత. అంతేగాని వాళ్ళు ఏం మన దగ్గర నుంచి టెంకాయ అడగటల్లా, అడగరు కూడా. లేదా వాడు చెప్పింది 10 మందికి తెలియజేయరా నాయన, వాడు తెలుసుకోలేకపోతే నువ్వన్నా వాడికి చెప్పు. ఆ రకంగా వాడు ఇంకొకటికి చెప్తాడు. అందరూ చదువుకోలేరు కదా. ఆ రకంగా నన్న అందరికీ తెలిస్తే ఓ మన ఋషి ఇంత గొప్పవాడు అని వాళ్ళ అర్థమైతే నాకు చాలు అంటారు వాళ్ళు. వాళ్ళ కోరుకుని మనకు చెప్పలేదు కదా. ఫేమ్ కావాలని వాళ్ళు చెప్పలే మనకి. అయినా బాల్యంలోని అనుభవాలు, దృశ్యాలు, వాతావరణాలు ఇప్పటికీ గుర్తున్నాయి కదా. అది సత్యం. నీ శరీరం మార్పు అసత్యం. ఎన్నెన్నో భావాలు నీ మనోదర్పణం మీద ప్రతిబింబించిపోతున్నాయి. జగత్తు నిరంతరం మారుతున్నది, చిదాత్మ మారదు. ఇది సత్యం, అది అసత్యం. అద్దం కదిలితే వస్తువులు కదులుతాయి. అద్దాన్ని కదిలిస్తే వస్తువులు కదులుతాయి, స్పష్టంగా కనిపించవు. కదలని అద్దంలోనే కదలకుండా వస్తువులు ఉన్నట్టు భాషిస్తాయి. అద్దం కదలకుండా ఉంటే వస్తువులు కూడా కదలలేదు అనిపిస్తుంది. నీ చిదాత్మ కదలదు, అది సత్యం. అందుకే దానికి కనపడే వస్తువులు కూడా నీకు సత్యంగా కనిపిస్తున్నాయి. వాడు ఏమడిగాడు? మీ దగ్గర ఉన్నప్పుడు సత్యం అనిపిస్తుంది, బయటికి పోయినప్పుడు సత్యం అనిపించదు. ఎందుకు సత్యం అనిపించదంటే చాలా జాగ్రత్తగా వినండి. నా చేతిలో ఒక అద్దం ఉంది. ఈ అద్దాన్ని ఇటువైపు పెట్టాను, అద్దం కదలటల్లా. ఈ అద్దంలో ఏ బొమ్మలు పడాలి? ఈ మనుషులు పడతారు కదా. ఈ అద్దం కదలక్కర్లా, వాళ్ళు కదులుతున్నా నాకు పర్వాలేదు.
ఆ బొమ్మలు కదులుతున్నా కూడా ఈ అద్దంలో అద్దం కదలకుండా ఉన్నంత వరకు పడతారు. ఈ అద్దం ఇటు తిప్పాను. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ చెరిపేసి ఈ అద్దంలో మళ్ళీ వీళ్ళ కొత్త బొమ్మలు వేసుకోవాలా నేను? వీళ్ళ బొమ్మలు కూడా నేనేం వేయలే. ఈ అద్దం ఇటు తిప్పాను. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళ బొమ్మలన్నీ తీసేసి వీళ్ళ బొమ్మలు వేయాలా? అప్పుడు వీళ్ళ బొమ్మలన్నీ ఏమైనాయి? అద్దంలో లోపల ఉన్నాయా? ఇవన్నీ ఇంకా లోపల ఉన్నాయా? వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఉన్నారా? ఇది నీ జన్మ పరంపర. ఏమ్మా, ఈ జన్మలో వీళ్ళందరూ నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు నా అద్దంలో పడ్డారు. నీ దర్పణంలో చూసుకో. నీ బుద్ధి దర్పణంలో పడ్డ బొమ్మలేవి? ప్రజెంట్ ఎవరిని చూస్తున్నావో వాళ్ళు పడ్డారు. వాళ్ళు వేసుకున్నావు నువ్వు అద్దం ఇడిది. ఇప్పుడు నేను మరణించి ఇటు తిప్పాను నా అద్దాన్ని, కొత్త అద్దం. ఇది రెండో జన్మ నాకు. ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళు అమ్మ, వీళ్ళు నాన్న, వీళ్ళు నా అక్క, చెల్లి, తమ్ముడు, అందరూ నా ఆస్తిపాస్తులు. ఏ ఆస్తిపాస్తులు లేవు. మళ్ళీ ఇటు తిప్పాను. నా బుద్ధి దర్పణం, మీ బుద్ధి దర్పణం మీతో పాటు వచ్చిందా అంటే అవునండి, నా స్థూల శరీరమే ఇక్కడ పడిపోయిందండి, నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది, మీరే చచ్చిపోయాడంటున్నారా? పోయినవాడు వాడేరా, వాడు అద్దం పట్టుకొని పోయిన అద్దం పట్టుకొని పోయినాడు వాడు. ఏ అద్దం? వాడి అద్దం ఎక్కడ పెడితే వాళ్ళు అవుతున్నారు. ఇక్కడ అద్దం పెట్టేశాడు, వీళ్ళందరూ పడ్డారు. వీళ్ళు గత జన్మలో నా భార్య కదా, నాకెందుకు గుర్తు రాలేదు అని ఇక్కడ అడుగుతున్నారు కదా. ఇది నిజంగా గనక నా భార్య అయినట్లయితే నా వెంట పడేది. 7 జన్మలకి నీ వెంట వస్తుందని అంటున్నారు. రారు. మరి రాకపోతే అట్లా ఎందుకండి చెప్పారు అంటే, ఈ జన్మలో ఉండగా ఈ భార్య, ఈ భర్త, వీళ్ళిద్దరికీ లావాదేవీలు జరిగి అప్పులు, ఇది వాడికి బాకీ ఉందో ఆ బాకీ తీర్చుకోవడానికి వాడు మళ్ళీ ఈ జన్మలో ఇక్కడ ఒకడు పుట్టాడు. వాడే వీడికి నచ్చుతున్నాడు. అర్థమైందా? అందుకని జన్మల బంధం. ఏందిరా బంధం మన ఇద్దరికి అంటే? అప్పు బంధం. బాకీలురా. వాడు వీడికి బాకీ. నీ అద్దం ఎడు తిప్పితే అటు బొమ్మలు పడుతున్నాయి. ప్రతిబింబాలని ఎందుకంటున్నామంటే, ప్రతిబింబం అయితేనే అద్దంలో నుంచి బయటికి పోగలదు, నిజమైతే ఇందులోంచి పోదు. తెలిసిందా? ఈ సత్యం తెలిస్తే నీకు బయటికి వెళ్ళాక నాకు భార్య బిడ్డలు కనపడుతున్నారు, వాళ్ళని కనపడంగానే గురువు గారు మీరు చెప్పిన పాఠం అంతా గుంటలో పెట్టి గంట వాడి క్వశ్చన్ అది కదా. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీ భార్య బిడ్డలు కనబడ్డా నా దర్పణంలో వీళ్ళనే వేసుకున్నాను. ఎప్పటిదాకా వేసుకుంటానంటే ఈ అద్దం తిప్పేదాకా వీళ్ళే ఉంటారు. వీళ్ళు కనపడని నాకేం అభ్యంతరం లేదు. వీళ్ళు నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అనుకున్నప్పుడు ఉన్నటువంటి అటాచ్మెంటు అద్దంలో పడ్డవాళ్ళు అంటే నీకు ఉండదు. అర్థమైందా? వాళ్ళని వదిలిపెట్టమని మేము శాస్త్రం చెప్పదమ్మా. నీ డ్యూటీస్ నువ్వు విస్మరించమని ఎప్పుడూ చెప్పరు. సన్యాసం పుచ్చుకోమని వేదం చెప్పలేదు అసలు కదా. నువ్వు ఇక్కడే ఉండు. పడవెప్పుడు నీళ్ళల్లోనే ఉండాలి. నీళ్ళల్లో ఉంటేనే పడవకు అందం. పడవలోకి నీళ్లు రానివ్వ. పడవలోకి నీళ్లు రావడం అంటే మునుగుతుంది. నువ్వు సంసారంలో ఉండు, సంసారం నీ లోపల పెట్టుకోవా. అర్థమైంది? ఇక్కడ వేదాంతం వల్ల మనకేమన్నా నష్టమా? అమ్మో ఆవిడ దగ్గరికి పోతే పెళ్ళి కాదని చెప్పారు కొంతమంది.
మహానుభావులు ఎవరో, అమ్మో భానుమతి గారి దగ్గరికి పోతున్నారా, ఆమె దగ్గరికి పోతే ఇక మీకు పెళ్ళే కాదు, పాపం వాళ్ళు పెళ్ళి కాదేమో ఈమె దగ్గరికి పోతే నేనే పెళ్ళిళ్ళు చేస్తా, పడవని ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండమంట, నేల మీద నువ్వు నడిచి చావలేదే, పడివా నువ్వు నీళ్ళల్లో పడి ఉండు అంట. నువ్వు సంసారంలోనే ఉండు, సంసారంలో కష్టాలు నిన్నంటకుండా నీకు బాగా ఒంటి నిండా నూనె పూసి నువ్వుల్లో పడి పొరలరా అంట. ఒక్క నువ్వు గింజ కూడా నిన్ను అంటది. ఒంటి నిండా నూనె పూసుకోండి కదా, నూనె పూసుకున్న నువ్వుల్లో కూడా నూనె ఉంది. ఒంటి నిండా నూనె పూసుకుని నువ్వులు అట్లా ఆరబోసుకుంటారు కదా, దాంట్లో పడి పొర్లు, ఒక్క గింజ నిన్న అంటది కదా. నీ పడవ తీసుకుని సంసారంలో దిగు. అందుకే నీకు పెళ్ళి కాకముందే నా దగ్గరికి రమ్మంట. ఇది వినరా నాయన, నువ్వు పెళ్ళి చేసుకో, ఏమన్నా చేసుకో, నీకేం భయం లేదు. తర్వాత వస్తే ఇళ్ళు విడిచిపెట్టుకోవడం చాలా కష్టం. పైగా వాళ్ళు కూడా తిడతారు, ఆమె దగ్గరికి పోతే మమ్మల్ని అందరినీ గౌరవంగా చూడక్కర్లేదు, నీకు పెళ్ళాం పిల్లలు లేరు, నీకు ఇల్లు లేదు, నీకు ఆస్తి లేదు కదా, నీకు డబ్బులు లేవు, ఇవన్నీ అట్లా చెప్తుంది ఆ మాటలు. నేను అట్లా చెప్పట్లేదు, మీకు అర్థమవుతోందా? సంసారంలోనే ఉండమంటున్నా. నా భార్య బిడ్డలు అక్కడ కనపడుతున్నారండి, నాకు ఏం చేయమంటారు అంటే, కనపడిరా నాయన, కనపడతారా, ఎందుకంటే నీ దగ్గర అద్దం ఉందిరా, నీ అద్దం ఇటే దిప్పి పెట్టుకున్నావురా, కాబట్టి వీళ్ళే కనపడతారు. మరి ఇప్పుడు మీరే కనపడుతున్నారండి ఆనందధామంలో అంటే, మీ అద్దం నా వైపే తిరిగింది, మీకు ఇంకో ఆలోచనకి చోటు లేదు. అందరి అద్దాలు ఇప్పుడు ఎటువైపు ఉన్నాయి? నేనే పడాలి, అవునా కాదా? మరి ఇక్కడ ఉండగా వాళ్ళు వస్తే కష్టం. ఎందుకంటే అద్దం అటు తిప్పితేనే వాళ్ళు వస్తారు, తిప్పకపోతే వాళ్ళు రారు. వాళ్ళకు కూడా భయం, ఒరే అద్దం ఇటు తిప్పి పెట్టుకున్నాడు రా, అద్దం బ్యాక్ వస్తే ఎట్లా కనబడతారు రా? ఫ్రంట్ వ్యూలో కనపడతారు, కానీ ఇప్పుడు వాళ్ళంతా బ్యాక్ వ్యూలో ఉన్నారు కదా. ఫోర్ ఫ్రంట్కి వచ్చింది నేను అంటే అహం బ్రహ్మాస్మి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, నేను బ్యాక్గ్రౌండ్లోకి పంపించి నాది నేనై కూర్చుంటుంది. ఆ గేటు దగ్గర ఉంది ఆ దయ్యం రాక్షసి. ఆ రాక్షసి ఎక్కడుంది? ఆ చెప్పుల దగ్గర కూర్చుంది. ఇక్కడ రావడానికి భయం దానికి. అక్కడికి రాగానే మిమ్మల్ని ఆవరిచ్చేస్తుంది. ఎట్లా ఆవరిస్తుందో చూడండి, చెప్తాను. అది ఎట్లా వస్తుందో మీకు చూపిస్తా, వినండి, చాలా బాగుంటుందర్రా. అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి సెకండ్ పార్ట్ మననం క్లాస్ కదమ్మా. మననం ఇట్లాగే ఉంటుంది, నిధిధ్యాస ఇంకా బాగుంటుంది, సాక్షాత్కారం ఇంకా అందంగా ఉంటుంది కదా. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు, 4వ సంవత్సరం మనం ప్రాక్టికల్స్ కదా. ఎంత చదువుకున్నా ప్రాక్టికల్ లేకపోతే లాభం లేదు. కృష్ణ పరమాత్మే చెప్పాడు, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. జ్ఞానాన్ని విజ్ఞానంతో కలిపి పట్టుకుంటే నీకు మోక్షం వస్తుందిరా నాయన. జ్ఞానం చాలదు, విజ్ఞానం కావాలి. థియరిటికల్ నాలెడ్జ్కి 75 మార్కులే, ప్రాక్టికల్ నాలెడ్జ్కి 25 మార్కులు వేస్తాము. 100 మార్క్స్ ఆన్సర్ చేస్తేనే నీకు 35 వచ్చేది చాలా కష్టం. నువ్వు ఆన్సరింగే నేను 30కి చేస్తానంటే సున్నానే. వినండి, ఏమ్మా, నీ చిదాత్మ కదలదు, అది సత్యం. అందుకే దానిలో కనపడే వస్తువులు కూడా నీకు సత్యంగా గోచరిస్తున్నాయి. మరణించే
నీ భార్యాబిడ్డలు, కరిగిపోయే నీ ఆస్తిపాస్తులు నీ అద్దం కదలకపోబట్టి నీకు సత్యంగా కనిపిస్తున్నాయి. చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు అవి నిజం అనిపిస్తాయి. సాయంకాలం 4 గంటలకి, ఇది చాలాసార్లు చెప్పాను మీకు, ఆ చోట్లో పాఠం చెప్పిన రోజు చెప్పాను. మొగ్గలుగా ఉన్న మల్లెలే రాత్రి 6-7 గంటలు అయ్యేటప్పటికి వికసిస్తున్నాయి కదా. అసలు ఇందులో పరమాత్మ చమత్కారం ఏమిటో చెప్పనా? నేను 3rd వాల్యూమ్లో నిన్నటి రోజు ఏ పాఠం చెప్తున్నానో నెక్స్ట్ డే ఆ పాఠం వస్తోంది. ఇది ఏమిటో నాకు అర్థం కూడా కావటంలే కదా. మొన్న కూడా క్లాసులో నేను అదే గమనించా. అమ్మో, 3rd వాల్యూమ్లో నేను ఏది రాస్తున్నానో అది నెక్స్ట్ డే పాఠంలో వస్తుంది. మరి ఎందుకు వస్తున్నది? పరమాత్మ ఇంకా వాళ్ళకి స్థూణ నిఖనన్న న్యాయం అంటారు, గట్టిగా బిగించడం కోసం మళ్ళీ చెప్తున్నాడేమో. ఇది వాళ్ళ కోసం చెప్తున్న పాఠమేనేమో, అది మీకు చెప్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఎందుకంటే ముందు వాళ్ళకి చెప్పాను నిన్ననే, నాకు అది ఇప్పుడు ఇక్కడ చూస్తే అనిపిస్తోంది. సాయంకాలం 4 గంటలకి మొగ్గలుగా ఉన్న మల్లెలే రాత్రి 6-7 గంటలు అయ్యేప్పటికి వికసిస్తున్నాయి కదా, సువాసనలు కనిపిస్తాయి కదా. అది ఇది ఒకటేనా, ఒకటి కాదా? మల్లెగా ఒకటి, నాదిగా మొగ్గ, నాదిగా పువ్వు, కానీ మల్లెగా అట్లా నేనుగా ఒకటే. నాదిలో నీకు మార్పులు వస్తున్నాయి. ఇది కిందటి జన్మ, ఇది ఈ జన్మ, ఆ జన్మలో ఉన్నది ఈ జన్మలో లేదంటున్నావు. మల్లె మొగ్గగా ఉన్నప్పుడు మల్లెగా ఉంది, పువ్వుగా ఉన్నప్పుడు మల్లెగానే ఉంది. అది మల్లె వాసనే. చూడండి, వాసన అంటాం కదా. ఎక్కడో మల్లె చెట్టు ఉంటే కూడా వాసన వస్తుంది, అక్కడెక్కడో జాజి ఉంటే ఇది జాజి వాసన అంటావు, కానీ మల్లె వాసన అనవు. ఆ వాసన ఏదుందో అది నీ నేను, ఆ పువ్వు ఏదుందో అది నీ నాది. చూడు ఏమ్మా, సూర్యకాంతిలో నీకు వస్తువులు కనిపిస్తాయి. నీకు సూర్యకాంతిలో లేకపోతే లైట్ వెలుగులో నీకు వస్తువులు, చీకట్లో గుడ్లగూబకు కనిపిస్తాయి. కాంతి వస్తువులను చూపించిందా, చీకటి చూపించిందా? దానికి చీకటి చూపించిందా వస్తువుల్ని? నీ కాంతి, సూర్యకాంతి నీకు చూపించిందా? గుడ్లగూబలోని చైతన్యం, నీలోని చైతన్యం శక్తి గలవి. దాని చైతన్యం చీకట్లో చూపించగలదు, నీ చైతన్యం సూర్యకాంతిలో చూపించగలదు. ఏమ్మా, కాంతి వెలుగు దానికి ఉపకరణాలు మాత్రమే. చైతన్యానికి చూచే శక్తి ఉంది, కాంతిలో చూడడమా వెలుగులో చూడటమా అనేది ఉపకరణాలు. ఒకరికి విషమైంది మరొకరికి ఆహారం అవుతుంది. పదార్థం, ద్రవ్యం దాని గుణము తీసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కూతురు చేసిన పని మెచ్చుకోవడం, కోడలు చేసిన పనికి తిట్లు శాపనార్థాలు మనకు అనుభవమే కదా. ఒకే పని నీ కూతురు చేస్తే చాలా మెచ్చుకుంటావు, అదే కోడలు చేస్తే తిడతావు. అంటే పని ఒకటే ఉంటుంది, నువ్వు తీసుకునే మార్గంలో ఉంది. ఇచ్ఛాద్వేషాది ద్వంద్వాలన్నీ జీవుడి స్వభావాన్ని అనుసరించి వ్యవహరింపబడుతున్నాయి. నాకు ఇది ఇష్టము, నాకు ఇది అయిష్టము మాట్లాడతాం కదా. జీవుడి స్వభావం, జీవుడు అంటే దేహమే నేననుకున్నవాడే జీవుడు. నాదిని నేననేవాడు జీవుడు. నేననేవాడు జీవుడు కాదు. వాడెవరు? వాడు దేవుడు. తెలిసిందా? జీవుడికే ఇష్టము అయిష్టము ఉంటుంది. ఇష్టము అయిష్టము అంటే ఇదే ముందు ద్వంద్వం, దీనికి నచ్చేవన్నీ ద్వంద్వాలే. నేను అనేవాడిని ఏకం, నిత్యం, విమలం, అచలం. అది విమలం, ఇది మలం. నాది కన్నీ స్వభావం స్వరూపం అని చెప్తాను. పరమాత్మ స్వరూపం సత్యం, పరమాత్మ స్వరూపం సచ్చిదానందం, స్వభావం ద్వంద్వాలు చెప్పాను కదా. అది ఏకం సత్యం, ఇది అనేకం అసత్యం. అది ఏకం సత్యం, ఏకం సత్. విప్రా బహుధా వదంతి. ఒకే సత్తును బ్రాహ్మణులు అనేక రకాలుగా నీకు చెప్తారు. ఏ రకాలుగా చెప్పినా ఓ కొండ మీదికి ఎన్ని దారులైనా వెళ్ళొచ్చు, కానీ చేరవలసింది ఆ కొండ శిఖరం. ఆ శిఖరం ఒకటే, ఏకం సత్తు. విప్రాహ బహుధా వదంతి. ఒరే, ఇట్నుంచి కూడా పోవచ్చు, ఇట్నుంచి కూడా పోవచ్చు,
అయితే కొన్ని కష్టం అవ్వచ్చు, కొన్ని తేలిక అవ్వచ్చు. కానీ శాస్త్రం చెప్పిన మాట మాత్రం నాణ్య పంథ, ఇంకో దారే లేదురా నాయన, ఒకే దారి ఉంది అని శాస్త్రం చెప్తోంది. అమ్మో ఏమ్మా, అది శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ఇది అశుద్ధ అబుద్ధ బంధ స్వభావం. అది ఇది అంటాం నాదికి నేనుకే మీకు తెలుసు, అందుకని నేను చదివేస్తున్నా. చక్కగా విచారించి చూస్తే జగత్తు అసత్యమని, పరమాత్మే సత్యమని నీకు బోధపడుతుంది. కనిపిస్తున్న జగత్తు నేను కాదు అనుకోవటం కంటే అద్దంలోని ప్రతిబింబాలలాగా అవన్నీ నేనే అనుకోవటం మరొక మెట్టు. ఇందాకే చెప్పాను కదా మీకు, ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. పై దశ పంచకోశాలు నీవు కావు అంటే, పంచకోశాలు నువ్వు కాదు, నాది నువ్వు కాదు అని చెప్తాం మొదట్లో, ఏ ఫర్ యాపిల్ లాగా. తర్వాత ఏమంటామంటే, ఇది నేను కాకపోతే నేను పూర్ణం ఎట్లవుతాను, నేను హాఫే అవుతాను. 50% తీసి పారేస్తే 50% ఒకటి కాదు. అందుకని ఇది కాదు ఇది కాదు అని నీకు చెప్పి మొదట్లో ఇది నువ్వు కాదు అని చెప్పాను, కానీ ఇది కాదు అని చెప్పలే. నువ్వు ఎవరైతే అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నావో అది ఇది కాదు. ఎందుకంటే ఇది అనేకం చెప్పా కదా, అబుద్ధం, అనేకం, బంధం. దీనికి బంధం ఉంది, నీకు బంధం లేదు. ఏమ్మా, అసత్తు అనేది ఒకటి వేరుగా ఉన్నట్లు నీకు అనిపిస్తే నువ్వు పూర్ణుడు ఎలా అవుతావు, దాన్ని నీలో ఎలా కలుపుకోవాలో విను. ముందేమో ఇది వేరన్నావు, నీది నాది వేరు నేను వేరు అన్నావు. నాది వేరైతే నువ్వు పూర్ణం కావడానికి వీల్లేదు. అందుకని నువ్వు ఆ నాదిని నీలో ప్రవిలాపనం చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలండి అంటే ఫస్ట్ లెవెల్లో నువ్వెవడో నీకు ముందు తెలియాలి, తర్వాత దాన్ని నువ్వు మింగేయాలి, నీ ఇష్టం. అంత పెద్దది నా నోట్లో ఎట్లా పడుతుందండి, ఆ సురస నోట్లో పట్టలేదా ఆంజనేయ స్వామి, ఇంత చిన్న కోతి కదా, నువ్వు వ్యాప్తమైపో, అవన్నీ నీ లోపలికి వాళ్ళే వస్తారు కదా. విను, నీ దృష్టిలో అవి ప్రతిబింబాలని చూస్తున్నా, నువ్వు సాక్షివని. ఇందులో సాక్షి వచ్చింది, మళ్ళీ జాగ్రత్త. అవస్థాత్రయ సాక్షి కదా, జాగ్రత్తగా ఉండు. అవస్థాత్రయ సాక్షి దగ్గర కూర్చోవాకు, గ్రహించు. నీ సత్యత్వాన్ని వాటి అసత్యం మీద వేసి మార్చి చూడటం నేర్చుకో. నీ సత్యత్వాన్ని వాటి అసత్యం మీద వేయి అంటే అవి కూడా సత్యమే, అవి ప్రతిబింబాలు. ప్రతిబింబం బింబం కంటే భిన్నం కాదురా. ఏమ్మా, అవన్నీ నీ దృష్టి అనే కాంతిపుంజంలో చేరి ప్రవిలాపనమై వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. కొత్తగా నీ ఇంటికి వచ్చిన కోడలు మొదట్లో అది వేరే ఇంటి ఆడపిల్ల, అంతే కదా. మన ఇంటికి వచ్చిన కోడలు ఏమవుతుంది, ఇంకో ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల. ఒక మొక్కని ఒక చోటు నుంచి పెరిగి మరొక చోట నాటితే, నా పిహెచ్డీలో కూడా నేను ఇది రాశాను. అందరూ కోడల్ని చాలా బాధిస్తారు, అట్లా బాధించవాకండి. ఒక మొక్క తీసుకొచ్చి మనం ఒక చోటు నుంచి నాటు వేస్తాం, అక్కడ పుట్టిన చోటున ఉండనీయకుండా అది పీకి. వరి కూడా అంతే, నాటుతాం. ఆ గోగులో అన్నీ నాటుతాం కదా, నారు తీసుకొచ్చి ఒక చోట నాటుతాం. నాటంగానే ఇట్లా పీకామనుకో బతకదు. అందుకని నాటిన తర్వాత కొంచెం దానికి ఈ అట్మాస్ఫియర్ అలవాటు చెయ్యండి కదా. చూడండి, అది నిలబడటానికి కొంతకాలం పడుతుంది. అది నిలబడే వరకు దానికి నీరు పోసి తీరాలి. అలాగే పదే పదే నీ ఇంటి పద్ధతి, ఇది మా ఇంటి పద్ధతి అంటే ఆ మొక్క నిలబడలేదు. అది కోడలు అనుకుంటే నీకు వేరే భావం కలుగుతుంది. అది చేసిన ప్రతి పని అది కూతురు అనుకోవడం నీకు కష్టమా? నీ కూతురికి ఎలా నేర్పించావో దానికి ఎలా నేర్పగలిగితే అది మెల్లగా అలవాటు పడి ఎప్పటికి కొంతకాలానికి అది ఏమంటుందో చెప్పమంటావా? ఇదే మా ఇల్లు. ప్రతి ఆడపిల్ల కూడా పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చిన కొత్తల్లో మా ఇంటికి పోతాను అంటుంది కదా. అంటే అమ్మ ఇల్లే ఎందుకంటే అది అలవాటు పడింది కాబట్టి. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నయ్యలో రమ్మని పిలిచినప్పుడు మా ఇంట్లో మాకు చాలా పనులు ఉన్నాయి, మేమేం రామంటారు. అంటే అట్లా ఎట్లా తయారైంది?
దాన్ని ఈ ఇంట్లో ఈ ఇంటి పిల్లగా మార్చగలిగావు. నీ నాదిని అట్లా నీ నేను చేర్చుకో. అర్థమైందా? ఎంత నేను నా పిహెచ్డిలో ఈ టాపిక్ రాస్తే మా ప్రొఫెసర్ చాలా మెచ్చుకుంది. సామాజిక స్పృహతో రాసావు భానుమతి అని కదా. ఆలోచించండి, నిజమే కదా. కోడల్ని దాన్ని ఊరికే బాధించి ప్రతిదీ మీ ఇంట్లో ఇట్లా చేశారా, మా ఇంట్లో ఈ పద్ధతి కాదు అని చస్తే దాని పాపం దిగులు పడి చచ్చిపోతుంది కదా. అనవాకండి. ఇప్పుడు వాళ్ళే అంటున్నారులే. ఇప్పుడు వాళ్ళే చాలా తెలివిగా ఉంటున్నారు. అమ్మా చూడండి, నీ పంచకోశాలను నేను కాదు అనుకున్నావు. ఒకప్పుడు నేను కాదన్నావు కదా. అది కోడల్లాగా తన స్వభావాన్ని చూపించింది. ఇప్పుడు దాన్ని ప్రవిలాపనం చేస్తే దాని అస్తిత్వాన్ని అది కోల్పోతుంది. అప్పుడు ఒకటే మిగులుతుంది. దాన్ని తదేకో వశిష్ట శివ కేవలేహం. అత్త ఏ ఇంటినైతే నా ఇల్లు అందో, ఇప్పుడు కోడలు అదే ఇంటిని నా ఇల్లు అంటుంది. తదేకో వశిష్ట శివ కేవలోహం. అట్లా నీ నాది కూడా ఒకప్పటికి నేనవుతుంది. శంకర భగవత్పాదులు చెప్పింది ఇదే కదా. అని నిర్వాణ దశకంలో శంకర భగవత్పాదులు చెప్పింది సత్యం అవుతుందని తెలుస్తుంది. నేను హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకున్నా మీకు లెసన్ కంప్లీట్ చేద్దామని. రోజుకొక క్వశ్చన్ అవుతోంది. ఇది చాలా అదృష్టం. మననం క్లాసులు ఏమన్నా తెలియకపోతే అడగండి. తెలియకపోవడం అంటూ అసలు ఉండదు. కావాలంటే ఇంకోసారి వినండి అంతే. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.